ఆమేన్ आमेन హల్లెలూయా हालेलुया। హల్లెలూయా మన దేవుడు हमारा సజీవుడు, परमेश्वर जिंदा है, సృష్టికర్త. सृष्टिकर्ता। ఆయన ఒక రోజు మోషేకి చెప్తున్నాడు, वो एक बार मूसा से कहा, మోషే मूसा నేను నా ప్రజలతో నివాసం ఉండాలి, मैं मेरे लोगों के बीच में निवास करना నా चाहता हूँ, ప్రజల మధ్యలో నివాసం చేయాలి, मैं मेरे लोगों के बीच में निवास నేను करना నా चाहता हूँ, ప్రజలతో కాపురం చేయాలి. मैं मेरे लोगों के साथ रहना चाहता हूँ। కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి, बैठ जाइए आप लोग। కూర్చోండి. కుర్చీ కావాలంటే ఏమంటే నేను వేస్తాను. కూర్చోండి, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి, తర్వాత మాట్లాడుకుందాం. నేను కూడా వస్తాను, మాట్లాడుకుందాం. నేను కూడా ఖాళీ అయిపోతున్నా, తర్వాత మాట్లాడుకుందాం. పరిశుద్ధ బైబిల్ దేవుని సన్నిధిలో అశ్రద్ధగా ఉండబాకండి, శాపం వస్తుంది. प्रभु के सम्मुख में अश्रद्धा से मत रहो, प्रभु का गुस्सा उतरता है। దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్యలో కాపురం చేయాలనుకుంటున్నాను, प्रभु कहता है कि मैं तुम्हारे बीच में निवास करना चाहता हूँ, నేను మీ మధ్యలో ఉంటాను. मैं तुम्हारे मध्य में रहूंगा। 400 సంవత్సరాలు మీరు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు, 400 साल में से तुम गुलामी में थे, इजिप्ट में చీకట్లో ఉన్నారు, अंधेरे में थे, కొలిమిలో ఉన్నారు, आप दलदल में थे, కాడి కింద ఉన్నారు. आप जुआ के नीचे दबे थे, ఆ కాడి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, उस जुआ को तोड़कर मैंने तुम्हें बाहर लाया, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, लाल समुद्र में से मैंने 2 भाग किया, ఆకాశం నుండి మన్నాను కురిపించాను, आकाश में से मैंने मन्ना को बरसाया, బండ నుంచి జీవ జల ఊటలు పంపించాను, और चट्टान के बीच की दरार से मैंने पानी दी, శత్రువుల్ని జల సమాధి చేసేసాను, शत्रुओं को मैं जल समाधि कर दी, మిమ్మల్ని నేను ముందుకు నడిపించాను. मैं तुम्हें आगे चलाया। ఇప్పుడు మీ మధ్యలో अभी तुम्हारे मध्य में మీతో तुम साथ నివాసం చేయాలనుకుంటున్నాను, तुम्हारे साथ निवास करना चाहता हूं। ताली बजाकर प्रभु की महिमा करें। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా। प्रेज़ द लॉर्ड। అదే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, वही परमेश्वर अभी कह रहा है, మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు ఆయన, हमारे बीच में उतरा हुआ है, మీతో నేను నివాసం वो कहता చేస్తానంటున్నాడు. है, मैं तुम्हारे मध्य में निवास అంతటి करूंगा। సజీవుడైన దేవుడు ప్రపంచంలో ఎవ్వరికి లేడు. क्योंकि कोई जीवित परमेश्वर दुनिया में है ही नहीं। ఆయన చెప్తున్నాడు, वो कहता है, మీతో నేను నివాసం చేస్తాను. मैं तुम्हारे मध्य में रहूंगा। మోషేకి చెప్తున్నాడు, मूसा से कह रहा है, నేను మీ మధ్యలో నివాసం చేస్తాను, मैं तुम्हारे मध्य में निवास करूंगा। నాకొక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టండి, मेरे लिए एक मिलाप वाला तंबू बना। నేను మీకు దానిలో నుంచి మీతో మాట్లాడడానికి, మీతో ప్రత్యక్షం అవడానికి నాకొక ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి. वो कहता है कि मेरे लिए एक मिलाप वाला तंबू बना, जिसके अंदर से मैं खड़े होकर मैं तुमसे बातें करूं। ఇశ్రాయేలు 12 గోత్రాలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. इजराइल का 12 गोत्र है, अब्राहम, इसहाक, याकूब। యాకోబు నుంచి 12 గోత్రాలు, याकूब से 12 गोत्र, 12 గోత్రాలు. ఇటు మూడు, ఇటు మూడు, ఇటు మూడు, ఇటు మూడు, 4 పక్కల 4. चारों दिशाओं के अंदर में 3-3 गोत्र थे, एक और इस तरफ और पीछे सब दाहिने बाएं बाएं। 4 మూడుల దశంభాగం కరెక్ట్గా ఇస్తే కదా లెక్కలు చెప్పడానికి. 10वां भाग अगर बराबर दोगे तो 4/3 कितना होता है वो मालूम होता था। 4 మూడులు ఎంత? అది దాని డౌట్గా ఎందుకు చెప్తున్నారు? గట్టిగా చెప్పండి, అనుమానంగా చెప్పకండి, గట్టి చెప్పేది ప్రత్యక్షంగా చెప్పండి. बोलना है तो धैर्य से बोलो। ఎన్ని? 4/3 12 గోత్రాలు చుట్టూ ఉన్నాయి, 12 गोत्र चारों बाजू। మధ్యలో దేవుడు నేను ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి, నేను నివాసం చేయాలి. वो कहता है कि मिलाप वाला तंबू को बना ताकि मैं उसमें निवास करूं, నా ప్రజల మధ్యలో నేను ఉండాలి, मैं मेरे लोगों के बीच में रहूं। దాన్ని 3 భాగాలుగా కట్టండి, उसको 3 भागों में बनाए, ఆవరణం కట్టండి, आंगन बांधो, పరిశుద్ధ స్థలాన్ని కట్టండి, पवित्र स्थान करो, అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టండి. अति पवित्र स्थान करो, నేను మీ మధ్యలో నివాసం చేయడానికి వస్తాను, मैं तुम्हारे बीच में रहूंगा। దానిని మీరు 3 భాగాలుగా కట్టండి, उसको तुम उस मंदिर को 3 भाग में बनाओ, ఆవరణాన్ని అన్ని జనులకు వదిలిపెట్టండి, आंगन को अन्य जाति के लिए रखो, పరిశుద్ధ స్థలాన్ని पवित्र स्थान को నా ప్రజల కోసం, मेरे लोगों के लिए అతి పరిశుద్ధ స్థలం अति पवित्र स्थान। 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని నేను ఎన్నుకున్నాను. लेवी गोत्र जो 12 गोत्र है, मैं उनके लिए जो चुना हूं। లేవి గోత్రములలో लेवी गोत्र में ప్రధాన యాజకుడు ఒక్కడే అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. प्रधान महायाजक उस अति पवित्र स्थान में आना है। లేవీలు ఆవరణంలో పనిచేస్తారు, लेवी लोग आंगन में काम करते हैं, లేవీల్లో యాజకులు పరిశుద్ధ స్థలంలో పనిచేస్తారు, लेवी याजक पवित्र स्थान में काम करते हैं, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తారు. महायाजक साल में एक बार अति पवित्र स्थान में आता है। ఆవరణంలో आंगन में ఒక బలిపీఠం ఉంటుంది. एक वेदी होता था। బలిపీఠం దేనికి గుర్తు అంటే वो एक वेदी किसका कारण बताती है? మారు మనసుకు గుర్తు.
मन फिराव का। అందరూ చెప్పండి, बोलिए सब लोग। మారు మనసుకు గుర్తు. मन फिराव का बताती है सूचना। ఎవరైనా అర్పణ తీసుకొస్తే బలిపీఠం మీద పెట్టాలి ముందు. कोई भी अगर भेंट लाता था, अर्पण लाता था, तो उसके ऊपर रखा जाता था। బలిపీఠం వేరు, నిబంధన మందసం వేరు. और उसी के सामने एक वो वाचा का संदूक था। నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. और वाचा का संदूक अति पवित्र स्थान में, ఈ ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. उस आंगन में वेदी है। బలిపీఠం మారు మనసుకు గుర్తుగా ఉంది. वेदी मन फिराव को दर्शाता है। దానిలోంచి ముందుకు ఇలాగ వస్తే उससे थोड़ा आगे आए ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర ఒక ఇత్తడి గంగాలం. और फिर एक ऐसे एक गंगाल रहता था जो तांबे का पीतल का रहता था, जिसमें पानी होता था। ఆ ఇత్తడి గంగాలు దేనికి గుర్తుగా ఉందంటే और ये जो पीतल का जो गंगाल जिसको हम कहते हैं, वो किसकी सूचना బాప్తిసానికి है? గుర్తుగా ఉంది. वो बपतिस्मा को दर्शाता है। మారు మనసు పొందిన వ్యక్తి मन फिराए हुआ व्यक्ति బాప్తిసం పొందాలి. बपतिस्मा लेना है। కొంతమంది చర్చికి సంవత్సరాలు వస్తారు, బాప్తిసం పొందరు. कुछ लोग सालों साल चर्च आते हैं परंतु बपतिस्मा नहीं लेते हैं। వీళ్ళని అంటారు గరానా దొంగలు అంటారు. వీళ్ళు इनको कहते हैं कि ये महाचोर है, యాక్షన్ చేస్తుంటారు, నటిస్తుంటారు. ये सिर्फ नौटंकी बाज ड्रामेबाज है। బాప్తిసం పొందరు. ये बपतिस्मा नहीं ఎన్ని लेते। సంవత్సరాలు చర్చికి వచ్చా బాప్తిసం పొందరు. कितने साल से आते हैं परंतु बपतिस्मा नहीं మారు लेते। మనసు పొందినవాడు బాప్తిసం పొందాలి. అది ఆవరణంలో జరిగిపోవాలి. वो आंगन में ही वो काम हो जाना चाहिए। मन फिराने के बाद वो बपतिस्मा लेना है। బాప్తిసం పొందిన వ్యక్తి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వాలి. बपतिस्मा पाया हुआ व्यक्ति पवित्र स्थान में अंदर आता है। పరిశుద్ధ స్థలంలోకి రాగానే వెంటనే ముందు అక్కడ ఏం కనిపిస్తుందంటే पवित्र स्थान में आते ही सबसे पहले क्या दिखाई देता है? ఒక దీప వృక్షం కనిపిస్తుంది 7 దీపాలతో. 7 दीवटे इस तरह से जो है दीप वृक्ष दिखते हैं। మీరు ప్రకటన గ్రంథంలో కూడా చూడండి, 7 దీప స్తంభముల మధ్యలో ఉన్న మనిషి కుమారుడు అంటే. लिखा है कि प्रकाशित वाक्य के में 7 दीपकों के बीच में खड़ा हुआ व्यक्ति। ఆ దీప వృక్షం దేనికి గుర్తుగా ఉందంటే वो 7 दीवटे किसको सूचना बताती है? అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం 7 దీపముల మధ్యలో మనిషి కుమారుడు. ఆ 7 దీపములు సంఘానికి గుర్తుగా ఉంది. वो जो दीवटे हैं वो कलीसिया को दर्शाती है, जो इसमें कहा गया है कि उसके बीच में घूमने वाला मनुष्य का पुत्र सा। ఇటు తిరగగానే ऐसे दूसरा घूमते ही అక్కడ ఒక సన్నిధపు రొట్టె బల్ల ఉంటుంది. और वहां पे एक मेज होता था जिस पे रोटियां होती थी। పరిశుద్ధ స్థలంలో पवित्र स्थान की बात कर रहा हूं। దానినే ప్రభు బల్ల ఆరాధన అంట. उसी को प्रभु भोजन कहते हैं। అది ప్రభు బల్లకి సాదృశ్యంగా ఉంది. वो प्रभु भोजन का सादृश्य है। ఇలా తిరగగానే ऐसे घूमो, ఒక ధూప వేదిక ఉంది. అక్కడ एक धूप वेदी रहता था, దాంట్లో నిప్పులు ఉంటాయి. उसमें आग रहती, దాంట్లో సాంబ్రాణి వేసి పొగ వేస్తారు. उसके अंदर लोबान को डालकर उसके इस तरह से हिलाए जाते। ఆ నిప్పుల్లో సాంబ్రాణి వేస్తే పొగ పైకి పోద్దా కిందకు పోద్దా? अभी आग में कोयले के अंदर में अगर लोबान डालेगा ये ऊपर जाता है या लोबान नीचे जाता है? బోలో బోలో बोलो। ఆ? దీన్ని అంటారు ప్రార్థనా జీవితం అంటారు. మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. इसी को कहते हैं प्रार्थना जीवन, जो हम करते हैं हालेलुया। वो जाता है ऊपर। హల్లెలూయా. हालेलुया। ఆ కొర్నేలు గురించి అదే అంటాడు, దేవదూత వచ్చి నీ ప్రార్థన పైకి వచ్చింది. कोर्नेलियस आके कहता है कि तेरा प्रार्थना सुनी गई है। ఇది ఈ దీపవృక్షం అపోస్తుల బోధకి గుర్తుగా ఉంది. ये जो 7 दीवटे हैं प्रेरितों को दर्शाता है। మీరు అపోస్తుల కార్యాలను చూస్తే అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారు అంటాడు. और कहता है कि तुम प्रेरितों के अंदर में प्रार्थना में, रोटी तोड़ने में, प्रार्थना करने में तुम लवलीन रहो करके कहता है। ఇదే అతి పరిశుద్ధ స్థలములో ఉండే పరికరాలు. ये पवित्र स्थान की बात मैं कर रहा हूं। నువ్వు మారు మనసు పొందితే तुम मन फिराओ, అపోస్తుల బోధలోకి చేరతావు. प्रेरितों के उपदेश में तुम అపోస్తుల आओगे। బోధలో చేరితే प्रेरितों के उपदेश में आओगे, ప్రభుబల్ల పాలు పంపులు పొందుతావు. प्रभु भोजन में भाग పాలు लोगे। పంపులు ప్రభుబల్ల పాలు పంపులు పొందితే प्रभु भोजन में भाग लो, ప్రార్థనలో ఎడతెగక సంఘంలో నువ్వు ఉంటావు. प्रार्थना में निरंतर लगे रहोगे। దేవునికి స్తోత్రం కలుగును परमेश्वर గాక. की स्तुति होवे। సంఘాన్ని విడిచిపెట్టి తిరగవు. कलीसिया को ना छोड़े। కొంతమంది ఉంటారు టూరిస్ట్ బస్సులు, సిటీ బస్సులు. कुछ लोग होते हैं टूरिस्ट बस और सिटी बस की तरह। టూరిస్ట్ బస్సు ఊరంతా తిరిగి వస్తుంది. गांव जाने वाला जो बस है वो दुनिया घूम के आती है, ఎన్ని ఊర్లని తిరిగి వస్తుంటుంది. वो టూరిస్ట్ गांव బస్సు. गांव घूम के आती है। సిటీ బస్సు ఉన్న ఊర్లోనే తిరుగుతుంటుంది, ఒక దగ్గర ఉండదు. ఊర్లో తిరిగి సందులు తిరుగుతా ఉంటుంది. ये जिसको सिटी बस, जो लोकल बस बोलते हैं, वो खाली यहाँ वहाँ भटकती रहती है। కొంతమంది విశ్వాసులు వారానికి ఒక చర్చికి తిరుగుతా ఉంటారు, టూరిస్ట్ బస్సు సిటీ బస్సులు లాగా. ये लोकल बस की तरह कुछ विश्वासी लोग ये इस कलीसिया से उस कलीसिया से घूमते रहते हैं संडे संडे, ఒక దగ్గర స్థిరంగా ఉండరు. एक जगह में स्थिर नहीं रहते हैं। అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందు ప్రార్థన చేయటందు వారు ఎడతెగక ఉండిరి. वहां पे उपदेश के अंदर में, प्रार्थना में, रोटी तोड़ने में लवलीन रहते थे करके लिखा है।
మీరు నిజంగా మీరు పరిశుద్ధ స్థలంలో ఉన్నారంటే ఈ కార్యాలు మీలో జరగాలి. अगर आप सच में पवित्र स्थान में हो तो ये कार्य तुम्हारे से अंदर होना है. ఇప్పుడు మీరు కూర్చున్న స్థలం పరిశుద్ధ స్థలం. अभी जो आप बैठे हो वो पवित्र అదిగో स्थान है. అక్కడ కనబడుతున్నది ఆవరణం. देखो वो आंगन है. ఇది ఇక్కడ ఉన్నది అతి పరిశుద్ధ స్థలం. మీకంటే ఎత్తుగా ఉంది చూడండి. तुमसे जो ऊपर है, थोड़ा सा ऊपर है, ये अति पवित्र स्थान है. ఒకప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. एक समय में मैं भी तुम्हारे जैसे बैठा था. మీలో కూడా ఇక్కడికి రావచ్చు. तुम में से भी कोई आ सकता है దేవుడు इधर. మిమ్మల్ని పిలిస్తే अगर प्रभु बुला ఆ ले, పిలుపుకి మీరు లోబడితే, अगर आप आधीन हो जाओ, దేవుడు మిమ్మల్ని ఏరుకుంటే, अगर चुन ले प्रभु దేవుడు आपको, మిమ్మల్ని కోరుకుంటే, आपको चाहे, దేవుడు మిమ్మల్ని సేవకు పిలిస్తే, अगर आपको प्रभु सेवा में అతి बुलाए, పరిశుద్ధ స్థలంలోనికి యాజకత్వం చేయడానికి మీరు కూడా అర్హులై ఉంటారు. अति पवित्र स्थान में దేవునికి స్తోత్రం याजकों కలుగును का గాక. समाज तुम बनोगे. రాబోయే రోజుల్లో మీ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి నిలబడతారు. आने वाले दिनों में तुम्हारे దేవునికి बच्चे స్తోత్రం खड़े కలుగును होगा. గాక. आमीन. హల్లెలూయా. హల్లెలూయా. రాబోయే రోజు ఇక్కడ కూడా మీ పిల్లలు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తారు. आने वाले दिनों में शायद तुम्हारे बच्चे यहाँ खड़े होके याजक ఈ का पद करेंगे. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే अति पवित्र स्थान में क्या है? నిబంధన మందస్సు. एक ऐसा वाचा का संदूक, నిబంధన మందస్సు. वाचा का संदूक. దానిని తుమ్మ చెక్కతో చేయాలని నిర్గమాకాండం 37 అధ్యాయం తీయండి. निर्गमन का लिखा हुआ 37 जिसको अपन कहते हैं. నిర్గమాకాండం 37 అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. निर्गमन का लिखा हुआ 37 उसका టైం ప్రకారం ముగిస్తాం. ఎవరి దగ్గర వాచు మరియు బెసలేలు బెసలేలు తుమ్మకర్రతో తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేశాడు. తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేశాడు. తుమ్మకర్రతో చూడండి. देखिए, తుమ్మకర్ర దేనికి పనికిరాదు. ये जो बाबुल की लकड़ी है वो किसी काम का नहीं आता है. అది అడ్డదొడ్డాలుగా పెరుగుతాయి. वो खाली आग लगाने के काम దానికి आता है. చుట్టూ ముళ్ళులు ఉంటాయి. उसके चारों कांटे होते हैं. తుమ్మ చెక్కని అసలు దేనికి పనికిరాదంట. बाबुल की लकड़ी किसी काम का नहीं है. దానికి బంక ఉంటుంది. బంక उसको एक तरफ से इस तरह से वो घस जैसा घिस जाएगा तो खून आता है, उस तरह से रहता है. అతుక్కుంటే వదిలిపెట్టదు. वो अगर किसी को पकड़ ले तो छोड़ता नहीं. ఈ తుమ్మ చెక్క అంటేనే నువ్వు నేను. बाबुल की लकड़ी अगर सादृश्य है आप చేతులు और తెల్ల मैं, చెప్పండి. हाथ उठा के हालेलुया कहें. దేనికి పనికిరాని తుమ్మ చెక్కని దేవుడు మాట్లాడే అతి పరిశుద్ధ స్థలములో దేవుడు తీసుకొచ్చి పెట్టమన్నాడు. చప్పట్లు కొట్టండి किसी काम గట్టిగా. का नहीं आने वाले हम लोग को बाबुल की लकड़ी रहने के वाले जैसे हुशारगा, सामान और हमको लाकर यहाँ पे संतोषंगा, खड़ा किया है. जोर से हुशार के సంతోషంగా साथ చేతులు తెల్ల చెప్పండి. परमेश्वर के लिए. దేనికి పనికిరాని ఒక తుమ్మ చెక్కను తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో किसी काम के नहीं आने वाले उस बाबुल की लकड़ी के समान जैसे हमारा जीवन था, हमें यहाँ खड़ा किया. నాకు నిబంధన మందసాన్ని కట్టండి. कहा कि मेरे लिए वाचा का संदूक बना उससे. తుమ్మ చెక్క స్వభావం కనబడకుండా దాన్ని బంగారుతో పొదిగించేసేయండి. और बाबुल की लकड़ी का स्वभाव नहीं दिखने का सोने का परत बनाकर उसके ऊपर चढ़ा दिए. చూసారా? देखा? దేవుడు परमेश्वर ఆ నిబంధన మందస్సములో నుంచి దానితో ఏకాండంగా పోయబడిన కెరూబుల మధ్యలో నుంచి దేవుడు తన ప్రజలతో మాట్లాడు. और उन केराब और शराब के बीच में जो इस तरह से मिले हुए थे उनके मध्य में से अपने लोगों से वो बातें करता था. తుమ్మ చెక్క కొంచెం కూడా కనబడదు. बाबुल की लकड़ी तुमको उधर एक इस तरह से दिखेगा ही नहीं. ఇప్పుడు ఈ ఓరియం దీన్ని తయారు చేసింది ప్లైవుడ్ తో చేశారు. ये जो ऑल्टर जिसको हम ये बनाए हैं सुतार ने, ये प्लाई से बनाया. ఈ ప్లైవుడ్ ఏం కనబడదు, దానికి వైట్ పెయింట్ వేసేసారు. इसके ऊपर में एक सनमाइका लगा हुआ है जो प्लाई दिखता ही नहीं है. మనం అందరం తుమ్మ చెక్క లాంటి వాళ్ళమే. हम सब भी उस बाबुल की लकड़ी की तरह हैं. కానీ తుమ్మ చెక్క స్వభావం కనబడకుండా దాన్ని బంగారుతో పొదిగించామని. लेकिन प्रभु ने हमारा बाबुल की लकड़ी का स्वभाव को सोने का पानी ऊपर उसको चढ़ा दिया. బంగారు అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే सोना किसको दर्शाता है? విశ్వాసానికి గుర్తుగా ఉంది. विश्वास को वो दर्शाता है. నశించిపోయే సువర్ణం అగ్ని చేత అపటం వేయబడుతుంది కదా. जिस तरह से नाश होने वाला सोना अगर आग में तपाया नहीं जाता, దానికంటే మీ విశ్వాసం उससे भी बड़ा तुम्हारा विश्वास శోధనల చేత శ్రమల చేత పుటం వేయబడి శుద్ధ సువర్ణంగా మార్చబడాలంటాడు పేతురు. मुसीबत में परीक्षाओं में तुम उसमें खरे निकल कर तुम एक शुद्ध सोना बनो. దేనికి పనికిరాని తుమ్మ చెక్కతో చేసిన ఆ నిబంధన మందసాన్ని బంగారుతో పొదిగిచ్చేసారు. किसी भी काम का नहीं आने वाला बाबुल की लकड़ी को सोने का परत चढ़ाकर उसको खूबसूरती बनाए. ఆ తుమ్మ చెక్క అంటే నువ్వు నేనే. आप और मैं ही वो बाबुल की लकड़ी है. ప్రత్యక్ష గుడారంలో 3 లోహాలు వాడతారు. और मिलाप वाले तंबू के अंदर में 3 बातें, బంగారు, सोना, వెండి, चांदी ఇత్తడి. और लोहा.
బంగారు విశ్వాసానికి గుర్తుగా ఉంది, सोना विश्वास को दर्शाता है, వెండి విమోచనకు గుర్తుగా ఉంది, चांदी छुटकारे को दर्शाता है, ఇత్తడి కృపకు సాదృశ్యంగా ఉంది. और जो लोहा है वो ఇత్తడి पीतल जो है, ఇత్తడి पीतल ఇత్తడి కృపకు సాదృశ్యంగా ఉంది. पीतल अनुग्रह को दर्शाता है. మనల్ని దేవుడు విశ్వాసముతోను ఆయన రక్తముతో విమోచించి ఉచితమైన కృపతో మనల్ని రక్షించి అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చేసాడు. उसने हमें छुड़ाकर प्रायश्चित होकर हमको लेकर आया है इस जगह में, तो इसके लिए आइए ताली बजाकर హుషారుగా చేతులు महिमा చెప్పండి. करते हुए। హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో తీసుకొచ్చేసాడు మనం. परमेश्वर ने हमें अति पवित्र स्थान में लेकर आए, దానిలో నుంచి దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. और उसी में से प्रभु अपने लोगों से बात करता है. ఆ నిబంధన మందసంలో 3 వస్తువులు ఉన్నాయి. उस वाचा के संदूक में 3 वस्तुएं हैं. 3 వస్తువులు నిబంధన మందసంలో ఉన్నాయి. उस वाचा के संदूक में 3 वस्तुएं हैं. అహరోను చిగురించిన కర్ర ఉంది. आरोन की बादाम की कलियां लगी हुई छड़ी, 12 మంది కర్రలు దాని లోపల పెడితే అహరోను కర్ర చిగురించింది. 12 गोत्र का छड़ी उसमें रखा, तो उसमें हारून की छड़ी में बादाम की कलियां लगी. అహరోను వంశాన్ని దేవుడు ఏరుకొని పిలిచి కోరుకున్నాడు. और हारून के खानदान को प्रभु ने चुना और उसमें उसको रखा. 12 మందికి ఆస్తులు పంచాడు. और 12 गोत्र को 12 जायदाद दे दिए. 11 మందికి పంచాడు, ఒకరికి పంచల. 11 लोगों को दे दिया, परंतु एक को नहीं दिया. అహరోనికి ఆస్తి పంచలేదు. हारून को जायदाद नहीं दिया. ఎందుకు పంచలేదు? क्यों नहीं दिया? అహరోనికి చెప్తున్నాడు దేవుడు, हारून से कह रहा है, నేనే నీకు స్వాస్థ్యం అన్నాడు. मैं ही तेरा खुद का हूं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलూया. సేవ చేసే వ్యక్తికి सेवा करने वाले, దేవుడే స్వాస్థ్యము. सेवा करने वाले व्यक्ति का परमेश्वर ही उसका सब कुछ है. 11 మందికి ఆస్తి పంచాడు. 11 लोगों को संपत्ति जायदाद बांट दिया. ఒక్కొక్కరికి 100 రూపాయలు పంచాడు అనుకుందాం. मान लो चलो एक एक को 100 रुपया दिया. 100 రూపాయల్లో దశమ భాగం ఎంత? 100 रुपये का दशमांश कितना निकलता है? ఆ? మీరు చాలా స్లోగా చెప్తున్నారు, బాగా చెప్పండి. थोड़ा होशियार में बोलो ना, जोर से. మధ్యాహ్నం అన్నం తినలేదా? दोपहर को खाना खाए है ना? జొన్న రొట్లు వంకాయ కూర తినలేదా? वांगी का తినలేదా? भाजी, బదిలీకాయ జొన్న రొట్టి తినలేదా? లాగలేదా? మూలికలో ఎముకలు ఏం తినలేదా? ఏంది 10 రూపాయలు అంట. అబ్బా బాగా చెప్పు. ఎంత? 100 రూపాయలు ఎంత కాదు, 10 దశమభాగం ఎంత? दशमांश कितना निकलता है? కొట్టినట్టు ఉండాలి, చెప్తే అంటే ఏరా అన్నట్టు ఉండాలి. बोलेगा तो ऐसा बोलो ना जोर से, कितना निकलता है 100 में से? అది అటు చెప్పాలా? ऐसा बोलो ना. ఏమనుకుంటారు లేబర్కి వెళ్ళినట్టు? ఏమనుకుంటున్నావు? నేను కొత్తలో అప్పుడు వచ్చినప్పుడు, డానియల్ అన్న ఇంటికి వచ్చినప్పుడు, అప్పుడు నేను చాలా చిన్నోళ్ళే. అప్పుడు ఎంత 25 ఏళ్ళు అప్పుడు నేను వచ్చినప్పుడు. जब मैं पास्टर के घर पे, डैनियल पास्टर के घर पे था, तो 24 साल का था. అన్నోళ్ళ ఇంటికి నేను వస్తే సాయంత్రం అయితే తప 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 అని సౌండ్ వస్తుంది. शाम के अगर मीटिंग होने के बाद में जब उनके घर आता तो घर में इस तरह से चलते रहता था. ఏందిరా ఈ సౌండ్ తప 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 అని ఎంత తిరుగుతున్నా కనబట్టలే. ఏందిరా అంటే ప్రతి ఇంట్లో సాయంత్రం జొన్న రొట్టెలు కొడుతున్నాను అనమాట. और हर घर के अंदर में शाम होने का तो बाद में टकाटक 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 चलते रहता था. ఏందిరా ఏదో ఫ్యాక్టరీ ఏమైనా ఉందా ఇక్కడ సౌండ్ వస్తుంది అనుకునేవాడు. मुझे लगा कारखाना किधर चालू है क्या गलियों में. మీరేది తిన్నట్టుగా చెప్తున్నారు. ఎంత? 100 రూపాయలు ఎంత కానుక? 100 में से दशम कितना दशम भाग? ఎంత? 10 రూపాయలు. అందరూ 11 మంది 10 రూపాయలు తీసుకొచ్చి అహరోనికి ఇచ్చారు. అహరోన్ దగ్గర ఎంత ఉంది అప్పుడు? अभी हारून के पास कितना? जब सबको 100 दिया तो ఎంత ఉంది అహరోన్ దగ్గర? వాళ్ళ దగ్గర ఎంత ఉంది? उनके पास कितना है? 90 రూపాయలు. उनके पास 90 रुपया. हारून के దేవుడు पास. పిలిచిన వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో आमीन. పెడతాడు దేవుడు. जो परमेश्वर बुलाता है उसको ऊंची आमीन. स्थिति में रखता है. आमीन. హల్లెలూయా. దేవుడు పిలిచిన వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. परमेश्वर जिसको बुलाता है उसको ऊंचे पे रखता है. అందుకేదా సేవకు రమ్మంటేది. इसीलिए सेवा को आप बुलाते हैं कभी. దేవుడు నమ్మి సేవకు రమ్మనేది అందుకే. इसीलिए विश्वास करके सेवा में आए हैं. అహరోను కర్ర చిగిరించింది. आरोन का जो छड़ी है उसमें बादाम लगी. అందుకని అహరోను వంశాన్ని యాజకత్వం చేయడానికి కొరకు ఎన్నుకున్నాడు. इसीलिए परमेश्वर ने चुन लिया हारून के वंशज को. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रियो, అహరోను కర్ర దాంట్లో ఉంది. हारून का छड़ी उसमें है. మన్నా పాత్ర ఉంది. మన్నా పాత్ర, मन्ना का जो कटोरा है, అలాగే మన్నా పాత్ర దాని లోపల ఉంది. और मन्ना का जो कटोरा उसमें था. దాని లోపల పలకలు, और 10 నిబంధన पाटियां. దాని లోపల
ఆ ఆజ్ఞల పలకలు దాని లోపల ఉన్నాయి. और 10 आज्ञाओं का पाटी उसके अंदर था. ఈ 3 వస్తువులు నిబంధన మందసములో ఉన్నాయి. वाचा का संदूक में ये 3 चीजें थी. ఈ 3 వస్తువులు లోపల ఉన్నాయి గనుక దాన్ని ఎవ్వరు ముట్టలేకపోయారు. ये 3 चीज इसमें है तो इसको कोई छू ही नहीं सकता है. దాని దగ్గరికి వచ్చేవాడన్న తాకాడంటే అక్కడికక్కడే వస్తాడు. और जो कोई आकर उसको छुएगा वो वहीं पे मर जाएगा. సేవ అంటే తమాషాలు కాదు. सेवा का मतलब कोई तमाशा नहीं है. నిబంధన మందసముతో ఆడుకోకూడదు. वाचा के संदूक के साथ नहीं खेलना. సమర్పించుకున్న సేవకుడు సేవ చేసే వ్యక్తిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోకూడదు. और फिर समर्पित सेवा करने वाले व्यक्ति को ले जाकर घर में नहीं ఈ रखना है. నిబంధన మందస్సము దగ్గరికి సంవత్సరానికి ఒకసారి అహరోను ఆ పాప పరిహారార్థమైన బలి రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒకసారి మాత్రమే లోపలికి వస్తాడు. और हारून पाप के प्रायश्चित का बलि का लहू को लेकर ही साल में एक बार वाचा के संदूक के पास आता था. ఒకవేళ అతని గాని మనస్సులో ఏ మాత్రం కళంకం తప్పు పాపం మీద ఉంటే అక్కడికక్కడికి పడి और చచ్చిపోతాడు. उसके दिमाग दिल में अगर कलंक पाप अगर होता तो उसको छूते ही वो जगह पे मर जाता. అందుకనే ఆయన నడుముకు ఒక తాడు ఉంటుంది, ఆ తాడు బయటకు ఉంటుంది. और इसीलिए अंदर जाने वालों के कमर में एक रस्सी रहता था, सांकली, और उसका पकड़ने वाला बाहर आंगन में रहता అతను था. బతికున్నాడా చచ్చున్నాడని బయట వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? वो अंदर जिंदा है या मरा है करके कैसे मालूम पड़ता था बाहर वाले को? అతను అంగీకి గంటలు ఉంటాయి, గంటలు. उसके जो शर्ट ऊपर का जो कमीज रहता था नीचे सारी छोटी छोटी घंटियां होती అతను थी. లోపలికి పోయి యాజకత్వం చేస్తా ఉంటే గంటల శబ్దం. और वो समझो इस तरह से करते रहता था तो जो दो धूप दी तो घंटे सारे छोटे छोटे हिलते थे. उधर अंदर में घंटियों की आवाज आती थी, टिन 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 टिन. ఆ టింగ్ 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 ఆగింది అనుకో, ఆయన చచ్చినట్టే. मान लो कि वो आवाज घंटियों का टिन 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 रुक गया, समझ जाने का वो मर गया, तो उसको घसीटते थे. యాజకుడు చచ్చాడు అనుకో, समझो याजक मर गया, ఎవరు లోపలికి వెళ్ళేదానికి లేదు. कोई अंदर जा ही नहीं सकता है. వెళ్ళాడు కూడా చచ్చిపోతాడు. जो अगर गया वो भी मर गया. అందుకని నడుముకు ఒక తాడు కట్టి బయటికి పెట్టుంటారు. इसीलिए कमर में रस्सी बांधकर बाहर छोड़ते थे उसका कोना. ఆయన చచ్చిపోయాడని తెలిస్తే తాడు పట్టుకొని బయటికి లాగతారు. और मालूम पड़ लिया कि वो मर गया तो रस्सी पकड़ के कुत्ते की तरह ऐसा घसीटते उसको, బయటికి లాక్కొని పారేస్తారు. बाहर निकालते थे, फेंक देते थे. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళే ప్రత్యక్షపు గుడారంలో నిబంధన మందసం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలంటే అంత జాగ్రత్తగా. साल में एक बार महायाजक उस वाचा के संदूक के पास अगर जाता तो अपने आप को क्लीन और प्यूरिफाई करके जाना है. ఎందుకని దానికి అంత శక్తి? क्यों उसमें इतनी सामर्थ? దానికి అంత శక్తి ఎందుకో తెలుసా? उसमें इतनी सामर्थ क्यों है? అహరోనుని పిలిచినట్టు పిలిచాడు. ఎవడైతే దేవుడి పిలుపుని బట్టి దేవుని పిలుపు ప్రకారం యాజకత్వం సేవ చేస్తాడో వానిలో ఉన్న శక్తి అలాంటిది. क्योंकि परमेश्वर हारून को ऐसे नहीं बुलाया, उसके अंदर में परमेश्वर अपनी सामर्थ को रखकर उसको बुला लिया. పిలుపు, जो बुलाहट, దర్శనం. दर्शन, దర్శనం, दर्शन, పిలుపు, बुलाहट, దర్శనం. दर्शन. పిలుపున్నాడు దర్శనాన్ని కాపాడుకోవాలి. जो बुलाहट में बुलाते हैं वो दर्शन को संभाल लेना है. అందుకనే దాంట్లో మన్నా పాత్ర దాని దర్శనానికి గుర్తుగా ఉంది. दर्शन का नमूना है वो मन्ना का कटोरा. పిలిచిన వ్యక్తి बुलाए हुआ व्यक्ति దర్శనాన్ని కాపాడుకోవాలి. దర్శనం अपना जो विजन यानी कि जो अपना दर्शन को संभाल के लेना है. యేసేపుకి ఒక విజన్ ఉంది, దర్శనం ఉంది. ఏంటో తెలుసా? అందరూ నాకు దండం పెడతారు. यूसुफ को एक दर्शन मिली थी कि सब लोग मेरे सामने झुकेंगे, సూర్య చంద్రులు కూడా నాకు నమస్కారం పెడతారు. सूरज चांद भी मेरे सामने झुकेगा. అందుకనే ఎవరు ఏమన్నా అతను పట్టుకొని అన్నలు కొట్టి గుంటలు వేసినా उसको कुछ भी बोले, उसके भाई लोग उसको पकड़ के मार डाले, कुएं में भी डाले, యజమానుడు భార్య అతన్ని పట్టుకొని శక్తిపట్టుకొని లాగినా और फिर जो पोती पर की औरत उसका शर्ट చెరసాలలో पकड़ వేసినా जेल में भी डाले. నేను ఒక రోజు ఈ దేశానికే కింగ్ అవుతాను, దేవునికి స్తోత్రం वो కలుగును कहने గాక. लगा कि मैं एक दिन ये ఒక देश రోజు का నాకు राजा बनूंगा. తెలియకుండా ఈ దేశంలో చెయ్యి కదలదు, కాలు కదలదు. इसी देश में ना मेरी आवाज से ना हाथ हिलेगा ना पैर. అతనికి ఒక దర్శనం ఉంది. एक दर्शन था. స్టెఫెన్. स्टीफनुस. స్టెఫెన్ అంటే కిరీటం. स्टेफनस का मतलब है मुकुट. సంఘము సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన మొట్టమొదటి సంఘంలో మొట్టమొదటి విశ్వాసి హతసాక్షి అయిన వాడు స్టెఫెన్.
जो स्टेफन है सबसे पहले कलीसिया का वो एक लहू बहाने वाला व्यक्ति हुआ। అతన్ని రాళ్లతో కొడుతూ ఉంటే उसको जब फत्तरवा कर रहे थे ఆకాశం తెరువబడుట, आकाश खुल गई, సింహాసనం యొక్క దర్శనం, उसने देखा सिंहासन को, మనిషి కుమారుడు నిలబడి ఉండుట అతను చూస్తున్నాడు. मनुष्य का पुत्र को सिंहासन के ऊपर से खड़े हुआ देखा। వాళ్ళు రాళ్లతో కొడుతుంటే అతను సింహాసనాన్ని చూస్తున్నాడు. वो जब उसको फत्तरवा कर रहे थे वो सिंहासन पे वो प्रभु खड़ा है। ఏ విశ్వాస అయినా సరే కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు जो भी कोई भी विश्वासी क्यों ना हो, जब मुसीबत संकट आती है వాళ్ళకి కనబడాల్సింది సింహాసనం యొక్క దర్శనం. उनको यही दिखना है, एक सिंहासन का दर्शन। ఆమేన్, आमीन, హల్లెలూయా. हालेलुया। ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు చర్చి మీద, దేవుని మందిరం మీద, సేవకుల మీద అలిగి వెళ్ళిపోకూడదు. और किसी को संकट मुसीबत आती है तो पास्टर के ऊपर, विश्वासी के ऊपर, चर्च के ऊपर रोना धोना नहीं चाहिए। కొంతమందికి పార్టీకి పోతే అలిగి వెళ్ళిపోతారు. कुछ लोग को गाना नहीं मिलेगा तो गाना नहीं दिया बोल के जाते हैं, మూతి వంకర పెట్టుకుని అంటే వెళ్ళిపోతారు. करके मुंह टेढ़ा रखते हैं और निकल जाते हैं। పార్టీకి పోతే వెళ్ళిపోతారు. गाना नहीं देगा तो भी जाते हैं। ఒక పాస్టర్ గారు ఒక ఆమెకు పాట ఇచ్చాడు, పాడమని. एक पास्टर ने एक औरत को गाना दिया, ఏం పాడిందో తెలుసా? क्या गाई? జ్యోతమ్మ మొగుడా నా ప్రాణ ప్రియుడా. ज्योति का मरद मेरा प्राण प्रिय। ఏసన్న పాట. ये सना का गाना है। జ్యోతమ్మ మొగుడా నా ప్రాణ ప్రియుడా. గాన బా. जो गाओ। जो ज्योति का पति मेरा प्राण प्रिय करके वो गाने लगी। జ్యోతమ్మ లేసి ఆమె జుట్టు పట్టుకుంది. अब ज्योति उठ गई और उसका बाल पकड़ी నా మొగుడు నీకెప్పుడు ప్రియుడాడు అని పట్టుకుంది. और वो वहीं पे झगड़ा हो गया, बोला मेरा पति तेरे साथ कभी था। అరగంట సేపు ప్రార్థన ఆగిపోయింది. आधा घंटा प्रार्थना रुक गया। చూసావా, పాటిస్తే తలకాయ देखा నొప్పి. गाना देगा तो ऐसे सर दर्द होता है। ఇంకొక అంకుల్ వచ్చాడు. और एक अंकल आया, మీరంతా ఆడవాళ్ళకి ఇస్తారు పాటలు, మా కీరా అన్నాడు. हाँ तुम सब लोग औरत लोग को देता है, आदमी को नहीं సరే देता है क्या? పాడండి అంకుల్, ఏసన్న పాట పాడతా అన్నాడు. बोला यशाना का गाना गाऊंगा। बोला ठीक है गाओ సరే పాడండి. गाओ। మన బంధము అనుబంధము విడదీయగలరాని మొగుడైనను నా పెళ్ళామైనను అన్నాడు. गाओ भैया गाओ. वो कहने लगा कि ये बंधन और हमारा बंधन एक ही है, इसको कौन तक तोड़ सकता है? या तेरा విడదీయగలరాని మొగుడైనను నా పెళ్ళామైనను. या वो मेरी बीवी हो या वो तेरी पत्नी हो, तेरा पति हो, क्या कोई इसको तोड़ सकता है? ऐसा कहने लगा हूं। చూసారా, देखा, పార్టీకి పోతే అలాగ. गाना नहीं देगा तो ऐसे आता है। మీకు పార్టీకి పోయినా, దేవుని మందిరంలో దైవ సేవకుడు బుద్ధి చెప్పినా, సరి చేసినా, జాగ్రత్తగా ఉండని చెప్పినా, మీకు తిట్టినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, సరి చేసినప్పుడు మీకు కనబడాల్సింది అలుగులు కాదు, సింహాసనం యొక్క దర్శనం. आप लोगों को जब भी तकलीफ होती है, मुसीबत होती है, हालेलुया, హల్లెలూయా, సింహాసనం యొక్క దర్శనం. सिंहासन का दर्शन दिखना है। ప్రాణం పోతున్నా సరే चाहे प्राण भी निकल क्यों ना जाए, దేవుని సన్నిధి నుంచి విడిచిపెట్టి పోకూడదు. परमेश्वर को उपस्थिति छोड़कर ना जाए। हालेलुया, హల్లెలూయా. ఏసన్న గారు నన్ను ఎన్నిసార్లు వెళ్ళిపోమని ఉన్నాడు తెలుసా? ఇంటికి వెళ్ళిపోరా, నువ్వు ఎందుకు వెళ్ళిపోరా అన్నాడు. ये सना कई बार मुझे बोला, ए तेरा पेटी ले घर जा। ఎక్కడికి వెళ్తాం? कहा जाऊं? ఆ మందిరం ద్వారం దగ్గర ప్రాణం పెట్టి చావనన్న వస్తాం కానీ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళగలమా? उस भवन का दरवाजे को छोड़कर भले अंदर मर जाऊं, लेकिन बाहर कैसे जाऊं? ఆమేన్, आमीन, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హుషారు చెప్పండి, जोर హల్లెలూయా, से बोलो ना। హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి ఏర్పాటు చేసుకుంటే, जब परमेश्वर एक व्यक्ति को बुलाकर अपने लिए बनाता है, దర్శనం ఉండాలి. उसका एक दर्शन होता है। ఒక ఉన్నతమైన దర్శనం లేకపోతే నీవు, నీ సేవ, నీ ఆత్మీయమైన జీవితం నిలబడదు. तुम्हारी सेवा, तुम्हारी आत्मिकता खड़े नहीं रहेगी जब तक तुम्हारा कोई बड़ा दर्शन ना हो। పొరపాటు నిలబడదు. वो कभी खड़ा ही नहीं रहेगा। ఎందుకు నిలబడదు? क्यों नहीं खड़ा रहेगा? దర్శనం లేదు. क्योंकि दर्शन ही नहीं है। దీనిని ఎవరు ముట్టుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? పిలుపు, దర్శనం కలిగింది నిబంధన మందసంలో. इसको कोई छू ही नहीं सकता, क्योंकि इसमें बुलाहट और दर्शन का होना जरूरी है। మూడవ దానిలో ఏమున్నాయి తెలుసా? तीसरा वस्तु क्या है? దేవుని వాక్యం గుండెల నిండా ఉంది. परमेश्वर का वचन पूरा। ఆ నిబంధన మందసములో उस वाचा के संदूक में ఆజ్ఞల పలకలున్నాయి. आत्मिक जो वाचा के वचन के पाटियां हैं,
ఆ తుమ్మ చెక్కతో చేసింది నిన్ను నన్నే आपको मुझे बाबुल की लकड़ी से बनाया, ఎవరికైతే పిలుపు దర్శనము దేవుని వాక్యం గుండెల్లో ఉంటుందో जिसके వాళ్ళని ఎవ్వరూ తాకలేరు. जिसके अंदर में बुलाहट दर्शन और प्रभु ताकलेरो। आएगा, उसको कोई छू ही नहीं पाएगा। అంత శక్తివంతమైనది ఉంటుంది అది. उतना सामर्थ्य वो होता నువ్వు है। అడుగు పెట్టిన స్థలంలో దేవుని మహత్కార్యాలు జరుగుతాయి, और तुम जहां- అద్భుత కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. जहां पे तुम पाँव रखोगे अद्भुत चिन्ह चमत्कार होगा। కారణం कारण దేవుడు దానిలో నుంచి మాట్లాడుతున్నాడు. परमेश्वर उसमें से बात करता है। దానికి ఏకాండంగా పంపిన కెరూబులు దాన్ని ఒక్కదాని ముఖం ఒకటి చూసుకుంటున్నాయి, దాని మధ్యలోంచి దేవుడు మాట్లాడు. और केरूब लोग एक दूसरे को इस तरह पंख लगाए हैं, उसके मध्य में से प्रभु बातें करता है। కొంతమంది విశ్వాసులు పాస్టర్ ముఖం చూడరు. कुछ लोग ऐसे जाए तो पास्टर का मुंह नहीं देखते, పాస్టర్ గారు కొంతమంది విశ్వాసుల ముఖం చూడలేడు. और पास्टर भी कुछ विश्वासियों का मुंह नहीं देखते। విశ్వాసులు సేవకుడు చూడలేరు, సేవకుడు విశ్వాసం చూడలేడు. ना सेवक विश्वासी को देखता है, ना विश्वासी सेवक को देखता है। విశ్వాసులేమో పాస్టర్ గురించి చెడుగా చెప్పుకుంటూ తిరుగుతుంటారు, और विश्वासी लोग पास्टर के बारे में गलत बोल के పాస్టర్ घूमते हैं, విశ్వాసుల గురించి చెప్పుకుంటుంటారు. और पास्टर विश्वासियों का बारे में बोल के घूमता है। వాళ్ళిద్దరు మొఖాలు ఒకరినొకరు చూసుకోకుండా దాని మధ్యలోంచి దేవుడు ఏం మాట్లాడతాడు 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 ఏం మాట్లాడతాడు और क्या बात करेगा परमेश्वर, ఏం మాట్లాడతాడా क्या बात करेगा परमेश्वर, जो ఏం మాట్లాడు क्या बात करेगा परमेश्वर उसमें से, సౌండ్ వెరైటీగా రావాలా అది ఏం మాట్లాడు क्या बात करेगा। ముఖం చూసుకొని దగ్గర దేవుడు ఏం మాట్లాడు क्या मुंह नहीं देखता है तो क्या बात करेगा। దేకో దేకో देखो। ఒకరు ఒకరు చూసుకుంటే దానిలో దేవుడు మాట్లాడతాడు. एक दूसरे को देखेंगे तो उसमें से प्रभु बात करता आमीन। है। आमीन। హల్లెలూయా हालेलुया హల్లెలూయా హల్లెలూయా. हालेलुया। దేవుడు దానిలోంచి మాట్లాడతాడు. परमेश्वर उस संदूक में से बात करता है। ఆ నిబంధన మందస్సం దేవుడు మాట్లాడుతున్నాడు. అంత శక్తి కలిగిన నిబంధన మందస్సం. నువ్వెవరో తెలుసా? అంత శక్తి కలిగిన వాడు. तुम कौन है पता है? तुम उतनी सामर्थ्य व्यक्ति हो जो वाचा के संदूक में से सुनते हो। ఎవడో తాకలేడు, तुमको कोई छुएगा नहीं, నిన్నెవడు ముట్టుకోలేడు. तुम्हें कोई टच नहीं करेगा। ఎందుకో తెలుసా? पता है क्यों? నీలో నుంచి దేవుడు మాట్లాడే ఒక సాధనాన్ని నువ్వు. परमेश्वर की एक औजार, एक हथियार हो जो तुम उससे बात करने वाले। గుండెలలో దేవుని వాక్యం ఉంది. ये दिल में पूरा प्रभु का वचन है। అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, इसलिए प्रेरित पौलुस कहता है, ఆ మోషేకి ఇచ్చిన పలకలు రాతి మీద రాశారు, నేనైతే మెత్తటి హృదయాలలో దేవుని వాక్యాన్ని రాసుకోండి అంటాడు అపొస్తలుడైన मूसा को तो 10 आज्ञाएं पत्थर की पाटियों पर दिया था, लेकिन मैं तुम्हारे हृदय के मांस पर लिखता हूँ। మోషేకిచ్చిన ధర్మశాస్త్రం मूसा को दिया हुआ धर्मशास्त्र దేవదూతలు నియమించింది. देवदूत जो स्वर्गदूत ने नियम किया। దేవదూతలు నియమించిన ధర్మశాస్త్రం అపొస్తలుల కార్యంలో ఉంటుంది. प्रेरितों के काम में लिखा है कि स्वर्गदूत ने दिया हुआ वो धर्मशास्त्र, యేసు ప్రభు రాసిన ధర్మశాస్త్రం, लेकिन यीशु मसीह ने जो लिखा अपना शास्त्र, అగ్ని పుటం వేయబడిన ధర్మశాస్త్రం, అగ్ని చేత రాసిన वो आग की ज्वाला में होकर उसने लिखा है। అగ్ని చేత శుద్ధి చేయబడిన ధర్మశాస్త్రం. आग की ज्वाला में वो शुद्धिकरण हो गया था। యెహోవా దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం. यहोवा ने मूसा को दिया हुआ धर्मशास्त्र, అందుకే దానికి మోషే ధర్మశాస్త్రం అని పేరు. इसीलिए उसका नाम है कि मूसा का धर्मशास्त्र नाम ఈ आया। ధర్మశాస్త్రం గుండెల్లో ఉంటే ये धर्मशास्त्र दिल में है, దాన్ని ఎవడు ముట్టలేడు. हमको कोई नहीं छुएगा। నీకు పిలుపు, దర్శనం, దేవుని వాక్యం నీ గుండెల్లో మెండుగా దేవుడు ఈ రోజు నుంచి సమృద్ధిగా నీ గుండెలలో నిలుపును గాక. आज के बाद परमेश्वर तुमको बुलाहट, दर्शन, वचन दे। దాని లోపల తుమ్మ చెక్కది, అది తుమ్మ చెక్క బయటికి కనపడలేదు. वो बाबुल की लकड़ी है, उससे बनाया पर वो दिखता नहीं। దాన్ని బంగారుతో పొదిగున్నారు కదా. उसको सोने का परत चढ़ा दिया। నీకు బంగారు కనబడకుండా దాన్ని విశ్వాసం కలిగి నువ్వు ఉంటే ఆ మూడు పరికరాలు ఎన్నటన్నటికి చెక్కు చెదరు. ये 3 परिक्राएं जो तुम विश्वास में रहोगे तो ये 3 ही चीज तुम्हारे अंदर से बहुखूबी काम నువ్వు करेगा। విశ్వాసాన్ని కోల్పోయావు అనుకో, अगर आप विश्वास खो दोगे, ఆ నిబంధన మందసానికి శక్తి కోల్పోతుంది. वाचा का संदूक का जो सामर्थ्य खो जाएगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, मेरे प्रियो, తుమ్మ చెక్క అంటే ఎవరు? बाबुल की लकड़ी कौन है? పక్కింటోళ్ళ, बाजू वाला, ఎరకింటోడా? पीछे वाला। తుమ్మ చెక్క అంటే ఎవరండి? बाबुल की लकड़ी कौन है? బోలో बोलो ना, బోలోనా? నేనే చెప్పండి, మనము बोलो కాదు. मैं ही। నన్ను నువ్వు గెలుకోబాక, నువ్వే చెప్పు, నేను అని చెప్పండి. आप खुद बोलो मैं। తుమ్మ చెక్క అంటే ఎవరు? बाबुल की लकड़ी कौन దేవుడు है? నిన్ను పిలిచాడు కదా,
దేవుడు నిన్ను పిలిచాడు కదా, దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చాడు కదా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలుగు, నేను వెళ్ళి ఒక స్థలాన్ని సిద్ధపరిచి నేనున్న స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు మనకు ఒక దర్శనంతో కూడిన మాట చెప్పాడు కదా. और परमेश्वर ने हमसे दर्शन में बातें किया, जहां मैं रहूं वहां तुम भी रहो, मेरे पिता के घर में अनेक से जगह करके कहा भी ना. ఆమేన్, आमेन, చెప్పాడు కదా. बोला है ना. ఇప్పుడు మనకు అలా చెప్పినప్పుడు మన గుండెల్లో నిండా ఏముండాలి? अभी वो बोला है तो हमारे दिल पूरा क्या होना चाहिए? వాక్యం ఉండాలి. वचन होना है. కొంతమంది చాలా మంది విశ్వాసులు ఎలా ఉంటారు తెలుసా? कुछ विश्वासी कैसे होते हैं? పాటలు పాడేటప్పుడు మాత్రం కొడతారు చప్పట్లు. गाना गाने के टाइम में ऐसा करते हैं. కొంతమంది ఏమో ఇట్లా కొడతారు, कुछ लोग ऐसा ऐसा बजाते हैं, కొంతమంది ఏమో ఇట్లా కొడతారు, कुछ लोग ऐसा बजाते हैं, కొంతమంది ఏమో ఈగలు తాలుతారు. कुछ लोग ऐसा ऐसा करते हैं. పాటలు పాడేటప్పుడు కళ్ళు తీసుకుని కుట్ల కుప్పలాగా చూస్తారు. और गाना गाते समय उल्लू की तरह आँख दीदा फाड़ के देखते हैं. వాక్యం అనగానే తెగులు కోళ్ళు దూకినట్టు తెగులు కోళ్ళు దూకినట్టు తెగులు కోళ్ళు దూకినట్టు దూకుతుంటారు. और जब वचन की बारी आती है तो महामारी लगा हुआ जो मुर्गी होता है ऐसा వాక్యానికి सोते हैं. వాక్యం అంటే నిద్రపోతారు. वचन बोलते ही सो जाते हैं. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఒక ఆమె నిద్రపోతుంది. एक पास्टर वचन दे रहा था, एक औरत सो रही थी. ఏయ్, నువ్వు నిద్రపోతున్నావు, तुम सो रही हो, నిలబడుకో అన్నాడు. खड़ा हो जा. ఆమె నిలబడుకుంది. वो खड़ी हो गई. ప్రసంగం అంతా అయిపోయింది. पूरा प्रचार हो गया. నిలబడుకొని కళ్ళు తెరుచుకొని ఆయన చూస్తానే ఉంది ప్రసంగం అంతా అయినంత వరకు. वो आँख खोल के उसको देख ही रही है पूरा प्रचार ప్రసంగం खत्म होने అయిపోయింది. तक. ప్రసంగం అయిపోయింది, प्रचार हो गया, అందరూ వెళ్ళిపోతున్నారు. सब जा रहे हैं. ఆ మాత్రం అట్టే చూస్తానే ఉంది. वो वैसे ही देख रही है. దగ్గరికి పోయి అంటే కూడా కదల్లా. सामने जाके ऐसे ऐसा कर रहा, दिख रही नहीं वो. దగ్గరికి పోయి ఊపారు. सामने जाके उसको ऐसा हिलाए. అయిపోయింది ఆ ప్రార్థన అని. खत्म हो गया. ఆమె ఏం చెప్పింది తెలుసా? वो क्या बोली? ఏదో ఒక రోజు నన్ను నిలబడతావని తెలిసి मुझे मालूम है मैं इस तरह से एक दिन खड़े रहूंगी. నిలబడుకొని కళ్ళు తెరుచుకొని నిద్రపోవటం ప్రాక్టీస్ చేసి వచ్చాను చెప్పింది. और मैं खड़े होकर, मुझे मालूम है इस दिन खड़ा होगा तो मैं इसके लिए खड़े होकर सोने के लिए मैं प्रैक्टिस कर रही हूँ. నిద్రపోయిన తల్లేలు చెప్పండి హల్లెలూయా. అది చూసావా, హల్లెలూయా చెప్తా కూడా నిద్రపోతున్నారు మీరు కూడా. देखा, सोने वाले भी हालेलुया बोल रहे हैं. శ్రద్ధగా వినండి. सुनो, ध्यान से अच्छा सुनो. ఇదిగో నిబంధన మందసం చాలా శక్తివంతమైంది. वाचा का संदूक बहुत ही सामर्थ्य से भरा है. ఎప్పుడు అది శక్తివంతంగా ఉంటుందంటే वो कब प्रभावशाली होता है? నీ పిలుపుని కాపాడుకున్నప్పుడు, जब आप अपना बुलाहट को నీకు संभालोगे, దర్శనం కలిగి ఉన్నప్పుడు, आप जब दर्शन में पा लेते हो, నీ గుండెల నిండా దేవుని వాక్యం ఉన్నప్పుడు. आपका मन पूरा वचन से भरा रहता है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నీ వాక్యం నేను దీవారాత్రం ధ్యానం చేస్తా అంటాడు. तुम वचन को యెహోవా दिन, ధర్మశాస్త్రం దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. जो यहोवा के धर्मशास्त्र को रात दिन मनन करता है वो धन्य है. మీ ఇంట్లో క్యాలెండర్స్ ఉన్నాయి కదా, तुम्हारे घर में సంవత్సరం క్యాలెండర్స్ ఉన్నాయి కదా, साल का कैलेंडर है ना, అందరి ఇళ్ళలో ఉన్నాయి కదా. घर में है. ఈ రోజు క్యాలెండర్లో ఏం వాక్యం ఉంది చెప్పండి? आज का कैलेंडर का, आज का दिन का वचन में क्या था? అందరు బతికే ఉన్నారా చచ్చిపోయినారా? ఊరికే మేగుట్టి తగిలించుకోవడానికి కోసమేనా అది? या फिर खाली दीवार में लटकाने के लिए वो? ఒక్కొక్కరి దగ్గర అబ్బో మా బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్, जेम्स वर्षन को, वाओ मेरे घर में చైన్ రెఫరెన్స్ బైబిల్, जेम्स रेफरेंस बाइबल, పాకెట్ బైబిల్. ओ पॉकेट बाइबल. చదివిన పాపాన పోలా అన్ని బైబిల్ ఇంట్లో ఉన్నాయి. దేనికే? और बाइबल पूरा घर में, पर काय के लिए? కాగితాల మీద రాసుకోవటమే, గుండెల్లో రాసుకునేది ఎప్పుడు? कागज में लिखना ही हो गया, दिल में कब लिखोगे? దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. परमेश्वर तुमको ऊंची बुलाहट से बुलाया है. हालेलुया, హల్లెలూయా. పిలవకపోతే నువ్వు ఇక్కడ లేవు ఈరోజు. अगर आपको बुलाया नहीं होता तो आप यहाँ नहीं आते. నీకు ఒక దర్శనం లేకపోతే నువ్వు ఇక్కడ ఉండవు. आपको एक दर्शन होता तो आप यहाँ नहीं आते. వచ్చే సమస్యలు కష్టాలు శ్రమల్లో నువ్వు నిలబడి ఉన్నావంటే నీకు దర్శనం ఉంది. आपको एक दर्शन है. अगर आप मुसीबत संकट परेशानी में खड़े हो तो ఆమేన్, आमेन. ఆమేన్. చెప్పండి, గట్టిగా చెప్పండి बोलो ఆమేన్, जोर से. ఆమేన్. ఒకరోజు एक दिन ఫిలిస్తీన్లు వచ్చి फलिस्तीन आकर, ఫిలిస్తీన్లు వచ్చి फलिस्तीन लोग आकर ఈ నిబంధన మందసాన్ని ఎత్తుకెళ్ళి, इस वाचा के संदूक को ले गए. అసలు అహరోను ప్రధాన యాజకుడు దాంట్లోకి వెళ్తేనే మనసు కొంచెం కళంకం ఉంటే చచ్చిపోతాడు. అలాంటిది నిబంధన మందసాన్ని ఫిలిస్తీన్లు చెట్టుకెళ్ళిపోయారు. और हारून के दिमाग में अगर कुछ भी गलत रहता वो जाके छूता तो वो मर जाता था. लेकिन बाहर के लोग, फिलिस्तीन लोग आकर इस वाचा के संदूक को उठा के लेकर गए. ఏందో కట్టబెట్టిన తీసుకెళ్ళిపోయారు. ऐसा लगा जैसा कोई कार्टून लेके जा रहा हो. వాళ్ళకి ఏం కాల? उनको कुछ नहीं हुआ. ఎందుకు ఏం కాలేదు వాళ్ళకి? क्यों उनको कुछ नहीं हुआ?
దానిలో పిలుపు లేదు, దర్శనం లేదు, వాక్యం లేదు, क्योंकि- ఏమీ లేవు, అన్ని పోయినాయి. इसके लिए उसके अंदर ना बुलाहट थी, ना दर्शन था, ना प्रभु का वचन था, कुछ भी नहीं। ఒక్కొక్క విశ్వాసిని సైతానిగాడు ఎత్తుకెళ్ళిపోతాడు. ఫిలిస్తీయుడు అంటే సైతానిగాడు. फिलिस्तीनियों का मतलब है शैतान किस किस को उठा के लेके जाता है वो। ఒక్కొక్క విశ్వాసిని సైతాన్ చేతిలో పడిపోతుంటాడు. एक एक विश्वासी शैतान के हाथ में कभी कभी गिर जाता है। ఒక్కొక్కడు చర్చిలో యాక్టివ్ పర్సన్ ఎంత హుషారుగా ఉంటాడు. कुछ लोग चर्च में बहुत होशियार रहते हैं, అంతే, उतना ही। ఒకరోజు అడ్రస్ లేడు. एक दिन उसका पता नहीं रहता है, ఏమైందిరా అన్న? क्या हो गया। ఒక ఆమెకి భర్త చచ్చిపోయాడు. एक का पति मर गया, ఆమెకు భర్త చచ్చిపోయాడు. उसका पति मर गया, ఆమెకి సువార్త చెప్పడానికి పోతున్నాడు. उसको सुसमाचार सुनाने जा रहा हूं। ఎవరికి? किसको? భర్త చచ్చిపోయినా ఈ సువార్త చెప్పడానికి పోతున్నాడు. पति जिसका मर गया है उस औरत को सुसमाचार सुनाने के लिए बंदा जा रहा है। 4 రోజులు పోయిన తర్వాత 4 दिनों के ఆ बाद భర్త చచ్చిపోయినా అన్నదంట, वो मर्द मरी हुई कह रही है, మా ఆయన నేను ప్రభు నమ్ముకోవాలంటే నాకు తాళి కట్టానండి. वो कहा कि अगर मैं प्रभु को अगर विश्वास करूं तो तू मेरे को सूत्र बांध दे నేను मंगल। ప్రభుని నమ్ముకుంటాను, मैं प्रभु पे विश्वास నా భర్త करूंगी, చచ్చిపోయాడు, मेरा पति गया, నువ్వు నాకు తాళి కట్టాను. तू मुझे लाइसेंस बांध दे। ఈ నిబంధన మందసం ఆ మెడలో తాళి కట్టాడు, అట్ట పెట్టి ఎత్తుకెళ్ళింది. और ये वाचा का संदूक गया, मंगलसूत्र बांधा और उसको उठा के लेके गया। ఆ ఫిలిస్తీరాలు ఏం తక్కువ లేదు, वो फिलिस्ती वो है वो, గాలి కొట్టిన బెలూన్ లాగా ఉంది అని और एकदम ऐसा है कि फुगा हुआ फुगे की तरह ఎత్తుకెళ్ళి. उसको उठा ले गए। అంతటి దేవుని సన్నిధిలో వాడబడుతూ ఒక బలమైన సాధనంగా ఉన్న నిబంధన మందసాన్ని, తుమ్మ చెక్క మీద బంగారున్న దాన్ని ఒక ఫిలిస్తీ ఎత్తుకుని వెళ్ళి, एक फिलिस्ती आकर जो बाबुल की लकड़ी का बना, जिसपे सोने का परत चढ़ा है, जिसमें सामर्थ है, उसको यूं ही उठा के लेके चले गए। కావాలంటే చూడండి, బైబిల్లో అందగాడు అతను అసలు ఆడోళ్ళు కుళ్ళుకునేంత జుట్టు ఉండేదన్నమాట. అతను ఎవరో తెలుసా? దావీదు కొడుకు. ఎవరో? दाऊद का बेटा అందగాడు అబ్షాలోం. अबशलोम, అరికాలు మొదలుకొని తల వరకు పొరపాటు లోపం లేనోడు. सर से लेकर पांव तक इतना खूबसूरत था। కంచరగాడిది మీద ఎక్కిపోతున్నాడు. कच्चर गधे पे वो जा रहा है, కంచరగాడిది మీద పోతాడు. టక్ 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 టక్. कच्चर गधे पे वो जा रहा था, टक 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 टक। కంచరగాడిది అంటే సారలుగా ఉంటది. कच्चर गधे का मतलब है जो जेबरा जिसको बोलते हैं, पट्टी पट्टी रहता है, ఎగస్ట్రా ఫిట్టింగ్లు ఉంటాయి. एक्स्ट्रा फिटिंग्स रहते ఓ हैं। అబ్బో, ఏమి లిప్స్టిక్లు, ఏం మేకప్లు, కంటిరప్పలు ఏడుంటాయి. అదే కంచరగాడిది అంటే कच्चर गधा बोलेगा तो करली है, ऐसा ఏదో रहता है। పప్పు గుత్తితో గాని తలకాయ మీద కొడితే ఎంత ఎత్తు వస్తుంది చూడు, అది ఎంత ఎత్తు. అది కంచరగాడిది. తల కొడితే ఇంత పైకి వస్తుంది. वो कच्चर गधे की तरह रहता है जो एकदम बहुत ఈ खूबसूरत। కంచరగాడిది ఎక్కించుకొని వెళ్ళి ఆడ ఒక మస్తకి వృక్షం ఉంటే ఆ చెట్టుకి తగిలిచ్చేసి వెళ్ళిపోయింది. और बांस के वृक्ष के अंदर में इसका जो सर का पर बाल ज्यादा था वो जाके फंस गया, कच्चर गधा नीचे से निकल गया। అంతటి సాక్ష్యం కలిగినోడు ఒక చెట్టుకి ఆలాడుతున్నాడు. उतना बड़ा गवाही पाया हुआ वो झाड़ में लटक रहा है गर्दन। సాక్ష్యం పోయింది కనుకనే అది ఎత్తుకెళ్ళి తగిలిచ్చింది. गवाही खत्म हो गई, इसके लिए वो उठा के भाग गई। నీ పిలుపు, నీ దర్శనము, నీ సాక్ష్యం పొరపాటును పోగొట్టుకోకూడదు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈరోజు. జాగ్రత్త. నిన్ను పిలిచిన పిలుపు వేరు, నీకు ఇచ్చిన దర్శనం వేరు, నీ గుండెల్లో పెట్టిన వాక్యపు ఉపదేశం వేరు. అపోస్తుల ఉపదేశం నీ గుండెల్లో పెట్టాడు. परमेश्वर ने तुमसे ये आज यही कह रहा है कि अपनी बुलाहट, अपने दर्शन को, अपने परमेश्वर के वचन को कभी नहीं छोड़ना, क्योंकि यही है जो तुम्हारे अंदर सामर्थ को लाती है। రాజుల మొదటి గ్రంథంలో ఒక వాక్యం చదవండి, నేను ముగిచ్చేస్తాను. और पहला राजा का किताब में से एक वचन को पढ़े, समाप्त करते हैं। 8వ అధ్యాయం 9వ వచనం. 8-9 రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం पहला राजा 8-9 చదవండి. पढ़ेंगे। అప్పుడు అప్పుడు సియోను ఆ, అను దావీదు పురములో నుండి దావీదుపురంలో నుండి యెహోవా నిబంధన మందసం యెహోవా నిబంధన మందసం పైకి తీసుకుని వచ్చుటకు ఉమ్, యెరూషలేములో నుండు ఉమ్, రాజైన సొలొమోను ఉమ్, ఇజ్రాయేలీల పెద్దలను, ఉమ్, గోత్ర ప్రధానులను, ఉమ్, అనగా ఇజ్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను ఉమ్. తన యుద్ధకు సమకూర్చెను. ఉమ్, కాబట్టి ఇజ్రాయేలీలందరినూ ఉమ్. ఏతాని మను నేను చెప్పాను వచ్చిన నువ్వు చదివేది ఏంది ఆడ? 8వ అధ్యాయం 9వ వచనం చదువు. 9వ వచనం చదువు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. पहला राजा ఇజ్రాయేలీలు ఆ,
ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఆ, యెహోవా వారితో ఆ, నిబంధన చేయగా నిబంధన చేయగా మోషే మోషే తను హోరేబు నందు ఉమ్, ఆ పలకలను ఉమ్, మందసములో ఉంచెను. నందసభలో ఉంచెను. దానిలో దానిలో ఆ 2 రాతి ఆ పలకలు 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ మరి ఏమి లేవు. అందుకు దాన్ని ఎత్తుకెళ్ళిపోయి और उस संदूक के अंदर में कुछ भी नहीं था, इसीलिए उसको उठा के लेके गए. పిలుపు లేదు, దర్శనం లేదు, వాక్యం మాత్రం ఉందిలే. కొంచెం 4 రెఫరెన్స్లు నేర్చుకొని లోడ 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 వాకి టాకిలాగా మాట్లాడుతూ ఉంటారు. వినిందే చెప్పి చెప్పిందే చెప్పి పాడరా పాడరా పాసిపాళ్ళ దాసులని చెప్పిందే ఆదివారం ఒకే రెఫరెన్స్. और फिर एक ही रेफरेंस रहता है, 2-4 बाइबल रहता है, लौड़ा 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 पढ़ते हैं, बस उसी के अंदर में बोलेला बात कोई बोलते हैं, सुनेला बात कोई सुनते हैं. వాకి టాకి वाकी टाकी లోడ 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 लौड़ा 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 ఒకే రెఫరెన్స్. एक ही रेफरेंस, సంవత్సరం రోజులు అదే. साल भर वही కొత్త वचन, బైబిల్ ఏమిలే. दूसरा नहीं దేవుడి तीसरा దగ్గర नहीं. నుంచి దేవుడి దగ్గర నుంచి తెలుసుకుంది లేదు. ना परमेश्वर के पास जाके बैठ ప్రజలకి के सुनता చెప్పాల్సింది ఏమి नहीं, లేదు. ना किसी से सुनना नहीं. ఏదో యూట్యూబ్లో ఎవడెవడో చెప్పిన అన్ని సత్యాన్ని చెప్పినట్టు ఏదో ఒకటి పెట్టుకొని చెవుల్లో పెట్టుకుని నేను చెప్పడమే కానీ యూట్యూబ్ దేవుడు నీకు చెప్పింది ఏంది? దాని లోపల నిబంధన మందసాలు తప్ప పిలుపు లేదు, దర్శనం లేదు. यूट्यूब में रखा हुआ वचनों को सुनने के सिवाय दूसरा कुछ है ही नहीं. ना दर्शन है, ना वहां पे बुलाहट है, నీ గుండెల్లో ना तुम्हारे दिल में పిలుపు, దర్శనం, बुलाहट, दर्शन. దేవుని వాక్యం నీ గుండెల నిండా ఉంటే परमेश्वर का वचन अगर दिल पूरा भरा है, దేవుడు నీలో నివాసం చేస్తాడు. परमेश्वर तुम में निवास करेगा. నేను నువ్వే నాకు మందిరం, वो कहता నీలో है, నేను నివాసం చేస్తాను. तू ही मेरा मंदिर है, मैं तुम में निवास करूंगा करके कहता है वो. సొలొమోను ఎంత పెద్ద మందిరం కట్టాడు, దాంట్లో లేడు. सोलोमोन ने बड़ा मंदिर बनाया, उसमें नहीं है. ఎంతెంత పెద్ద మందిరాలు కట్టుకుంటున్నాడు, దాంట్లో ఉండడు. उस बड़े बड़े मंदिर बने हैं, उसमें नहीं है. ఎవరైతే పిలుపు, దర్శనం, వాక్యం గుండెల్లో కాపాడుకుంటారో వాళ్ళల్లో దేవుడు నివాసం చేస్తాడు. कोई भी बुलाहट, दर्शन, परमेश्वर का वचन अगर अपने अंदर रखे रहता है, उसमें वो आता है. ఆమేన్, आमीन, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారు, फिलिस्ती लोग उठा के लेके गए, తీసుకెళ్ళిపోయారు. गए. వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. वो लेके गए, घर में रखा. ఆడుకుంటున్నారు పిల్లలందరూ. बच्चे उसके ऊपर गिर के खेल रहे. ఒకప్పుడు ఎంత గొప్ప సేవ చేసినాడు, పిల్లలు ఆడుకుంటున్నారు. एक समय నిబంధన में, మందసం అంటే సేవకుడు. देखो वाचा का संदूक एक सेवक है. एक समय में कितना अच्छा सेवा करता నిబంధన था. మందసం అంటే ఒక విశ్వాసి. एक वाचा का संदूक एक विश्वासी को दर्शाता అందరు है. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఆట. आज बच्चे उसके साथ खेल रहे. నిబంధన మందసాన్ని చిన్న పిల్లల్లాగా సైతానుగాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నారు. वाचा का संदूक को शैतान ने उठाकर लेके गया, उसके साथ बच्चे की तरह खेल रहा है. దేవుని సేవకుడిని ఎవరైనా కానీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటే, परमेश्वर के सेवक को कोई भी ले जाकर घर में रखे, సమర్పించుకున్న సేవకుడిని కానీ ఎవరన్నా నాశనం చేస్తే, समर्पित सेवा करने वाले को कोई भी नाश करे, సమర్పించుకున్న సేవకుని తీసుకుని వీళ్ళు ఇంట్లో పెట్టుకుంటే समर्पित करने वाले सेवक को अपने घर में कोई रखे, ఎవరు పెట్టుకుంటారండి అని అడగచ్చు మీరు. आप बोल सकते हो कौन रखेगा भाई. ఒక ఆమె నా దగ్గర వచ్చింది. एक औरत पीछे से आई, పాస్టర్ గారు पास्टर जी మా అమ్మాయికి ఒక సంబంధం చూడండి. हमारे लड़की को रिश्ता देखो. నేను పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళ కనబడుతున్నాను నాకు. मैं उसको शादी लगाने वाला जैसा लग रहा हूँ. సరేలే, ఆమె ఎందుకు బాధపడుతుందని అబ్బాయి ఎలా ఉండాలి అన్న. मैंने पूछा ठीक है, वो इतना बोलती है तो लड़का कैसा होना चाहिए. నీలాగుంటే చాలండి, बोला तुम्हारे जैसा होगा तो अच्छा है. ఇంకా మేము నన్ను చేసుకోమల్లా. अच्छा होगा ये नहीं बोले कि तू मुझसे कर ले. అంటే నాలాగా నెత్తిమి జుట్టు లేకుండా ఉండాలమ్మా అని అడిగా. मैंने पूछा कि मेरी तरह हो, जो हाफ हो. చూసారా, నన్నే చేసుకోమని అడగలేక నీలాగా ఉండాలంటుంది. देखो अब वो मुझसे ये नहीं पूछ रही कि मैं तुझसे शादी करूंगी, बोलता है तुम्हारे जैसा. సేవ చేసేవాళ్ళే కావాలి, ఇంకా ప్రపంచంలో ఎవ్వరు దొరకరు కొంతమందికి. सेवा करने वाला ही चाहिए, दूसरा कोई नहीं मांगते इसको. అచ్చా ట్రాన్స్లేషన్. వన్ మోర్ कोई भी नहीं मांगते, कोई नहीं मांगते. దైవ సేవకుడే కావాలా. पास्टर ही चाहिए. ప్రపంచంలో ఎంతమంది లేరు పెళ్లి చేసుకోవడానికి? दुनिया में कौन कितने लोग हैं जो शादी कर सकते हैं. నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోకూడదు. वाचा का संदूक को ले जाकर घर में ना रखे. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసుకెళ్ళి పెట్టుకున్నారా? घर में लेके जाकर पियो रखोगे, వాళ్ళకి చెప్పుకోలేదు దగ్గర గడ్డలు వ్యాధులు వచ్చేసి వాళ్ళకి గడ్డలు. और वो बोल के नहीं ले पाए, इतने बड़े बड़े फोड़ा आ गया, చెప్పుకోలేరు. बोल ही नहीं सकता कहाँ कहाँ आ गया.
ఎక్కడ గడ్డలు వచ్చే చెప్పుకోలేరు వాళ్ళు. बोल ही नहीं सकता कि किधर किधर फोड़ा आ गया बड़ा बड़ा, ఎక్కడున్నాయో చెప్పలేరు, ఎవరికి చెప్పుకోలేరు. किसी को बोल ही नहीं सकता भाई प्राइवेट जगह में भी फोड़ा आ गया. వాళ్ళు నడుస్తుంటే वो जब चलते थे, మైకేల్ జాన్సన్కి బ్రేక్ డాన్స్ నేర్పించినట్టు వాళ్ళు నడుస్తుంటే. దేవుని సేవకుల్ని, దేవుని విశ్వాసుల్ని దేవుడు పిలుపు దర్శనం ఉన్న వాళ్ళని ఎవరన్నా కానీ చెడగొట్టాలని ప్లాన్ వేశారా? చూసుకో, మామూలుగా ఉండదు. देख लो फिर कुछ मामूली नहीं होगा अगर सेवक जो बुलाहट और दर्शन और परमेश्वर के वचन को अपने దేవుని घर में పిలుపుని रखोगे బట్టి तो. మీకు సీరియస్గా చెప్తున్నాను, దైవ సేవకుల్ని కానీ దేవుని నమ్ముకున్న బిడ్డల విశ్వాసం జోలికి కానీ మీకు తెలియకపోతే మౌనంగా ఉండండి. చెయ్యి అడ్డం పెట్టుకొని పెట్టండి అట్ట ఒకసారి. एक बार ऐसा रख लो. అది ఎవరికి లొడ వాగి సేవకుల జోలికి వచ్చినారా, చెప్పని రాని చోట్లలో చెప్పుకోలేని స్థలాల్లో గడ్డలు వస్తాయి. అప్పుడు బ్రేక్ డ్యాన్స్. सेवक लोगों को कभी कुछ ना बोले, अपने मुंह पे उंगली रखे, कभी ऐसा ना बोलो, नहीं तो దెబ్బతో कैसा కూడా कैसा आएगा. మాట్లాడుకున్నావు, ఒరే ఏంట్రా ఇది గడ్డలు వచ్చేసాయి, ఒమ్మో మనం ఉంటే చచ్చిపోతావురా, దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి వచ్చేద్దాం. बोलने लग गया अरे ये कैसा, अरे बाबा ऐसा बड़ा बड़ा फोड़ा आने लग गया, इसको लेके जाओ यहाँ से. ఏ వస్తువు ఏ స్థలంలో ఉంటే గొప్ప, जो वस्तुएं कौन से स्थान में रहेगा वो ఆ खूबसूरत है, స్థలములోనే దానికి విలువ. उसी में उसका इज्जत है. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. నువ్వు ఎక్కడ ఉండాలి? कहाँ होना है? కొంతమంది విశ్వాసం ఉంటారు, कुछ लोग विश्वासी होते, పాట పాడరాని మైక్ ఇస్తే गाना गाओ माइक देगा तो యేసు పాదం వెనక్కి పోదాం, ये सुपादम चलेंगे पीछे करके कह रहा है. వెనక్కి పోదాం అన్నాడు. वो कहने लगा कि यीशु का पांव चले पीछे, వాడు పాటలో కూడా వెనక్కిపోతానంట. वो गाने में ही पीछे जा रहा है. ఒకప్పుడు దేవుని మందిరంలో ఒక యాక్టివ్ పర్సన్గా ఉండి పిలుపు దర్శనం కలిగి ఎంత కష్టపడే వ్యక్తి ఈరోజు శరీర సుఖం కోసం एक समय में कलीसिया में कितना एक्टिव रहकर శరీర शरीर के सुख के लिए, శరీరాల సుఖభోగాల కోసం शरीर के सुख भोग विलास के लिए దేవుని యొక్క పిలుపు దర్శనాన్ని పోగొట్టుకున్న విశ్వాసులు ఈ రోజు ఎంతమంది కనిపిస్తున్నారు? कितने विश्वासी लोग हैं जो परमेश्वर के दर्शन को और बुलाहट को छोड़ दिए. చేతులు జోడించి కన్నీళ్లతో చెప్తున్నాను, हाथ जोड़कर विनम्र से कहूंगा, ఒకప్పుడు నీ పిలుపేంటి, पहला तुम्हारा बुलाहट నీ कैसे था, దర్శనం ఏంటి, तुम्हारा दर्शन क्या था, నీ యొక్క దేవుని వాక్యం నీ గుండెల్లో దాచుకున్న ఉద్దేశం ఏంటి? నోరు తెరిస్తే వాక్యాన్ని చెప్పే నీవు నీ నోట్లో బూతు మాటలా? पहले तुम्हारे मुंह में वचन रहता था, जब भी तुम मुंह खोलते तो आज गाली है. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఉన్నతమైన एक स्वर्गीय बुलाहट है जो परमेश्वर ने तुमको ఊహకందనంత बुलाया. పిలుపు. ये ना सोच में आ सकती है. ఏ పిలుపో తెలుసా నిన్ను పిలిచింది? ये कौन सी बुलाहट से నా बुलाया? తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, मेरे पिता के घर में अनेक निवास है, నేను వెళ్ళి मैं जाकर ఒక స్థలాన్ని సిద్ధపరిచి जगह तैयार करके నేనుండే స్థలములో నువ్వు ఉంటావు అన్నాడు. జహా కోటాడు చప్పలు मैं रहूं, సంతోషంగా. तुम रहो बोल के నేనుండే बोल స్థలములో, मैं जहाँ रहूं, నేనుండే స్థలములో, मैं जहां रहूं, నేనుండే స్థలంలో నీవు मैं ఉంటావు. जहां रहूंगा वहां तुम रहो करके कहा. అంతటి ఉన్నతమైన ఉపదేశాన్ని, उतना बिल्कुल महान उपदेश को वो जो हमसे दर्शनाన్ని बोला, दर्शन దేవుడు को ఇచ్చాడు. परमेश्वर ने हमें दिया. నువ్వు ఈ మూడు కాపాడుకో, ये तीन संभाल के ले लो. యేసయ్య నీ గుండెల నిండా ఉంటాడు. यीशु मसीह तुम्हारा जहन में रहेगा. కళ్ళు మూసుకుంటే ఆయన కనబడతాడు, आंखें बंद करो तो वो दिखेगा, గుండెల్లో ఆయన నడిచే నడత శబ్దం నీకు వినబడుతుంది. और दिल में उसका धड़कन तुमको सुनाई देने लगेगी. కళ్ళల్లో నీ గుండెల్లో హృదయ వీధుల్లో ఆయన పాద చప్పుడే నీకు వినబడుతుంది. आंखों में दिल की धड़कन में उसका जो आंखों पाँव में का मेरे आवाज आएगा. सांसों में मरे मेरे सांसों में, मेरी आंखों में, मेरे जहन में, मेरे नस नस में యేసు రాజా रहता है. यीशु राजा रहेगा. ఆమేన్. आमीन. చేతులు తలలు చెప్పండి. हाथ उठाकर హల్లెలూయా. हालेलुया कहे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపు स्वर्गीय बुलाहट పోగొట్టుకోకండి. ये खो दिया. ప్రభు రాక సమీపంగా ఉంది. प्रभु का आगमन निकट है प्रियो. నీలో నుంచి
లక్షల మంది ప్రజలతో దేవుడు మాట్లాడాలి. तुम्हारे अंदर से लाखों लोगों के लिए प्रभु बात करना चाहिए. నీవే ఒక నిబంధన మందసంగా దేవుని కొరకు నిలబడాల్సిన तुम వ్యక్తివై ही एक ఉన్నావు. वाचा का संदूक बन के रहना है. నిబంధన మందసాన్ని మోసుకొని వస్తున్న యాజకులు ఎర్ర సముద్రాన్ని కాళ్ళు తాకితే ఎర్ర సముద్రం పాయలైంది, అంత శక్తి కలిగింది అది. वाचा का संदूक लेकर जब याजक लोग लाल समुद्र के पास जाकर నీ पाँव रखे ద్వారా दो टुकड़ा हुआ. నీ ద్వారా ఒక అద్భుత కార్యాలు దేవుడు చేయడానికి ఈ రోజు ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. तुम्हारे द्वारा ही परमेश्वर एक अच्छा महान आश्चर्य कर्म करने के लिए वो उतर कर आया है. నీవే ఒక నిబంధన మందస. तुम खुद एक वाचा का संदूक हो. యేసన్న గారు 1964 సంవత్సరంలో మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగైంది ఆయనకి. और ऐसा ना 1900 यानी कि 1964 में अपना जो दिमागी हालत जो पागलपन था उससे वो अच्छा हुआ. మా తాత పేరు నరసింహరాజు, दादाजी का नाम नरसिम्हा राव మా నాన్నమ్మ పేరు కమలమ్మ. और नानी का नाम कमलम्मा. ఆమె కమలమ్మ ఆర్సియమ్మ దేవుడు, మరియమ్మ తల్లి దేవుడు. और उनका जो मरियम्मा जो माँ थी उसका वो. మా తాత దేవుడు నరసింహస్వామి. और फिर मेरा ताता का जो देवता है वो नरसिम्हा మా स्वामी. తాతగారి నాన్న పేరు పోతురాజు. और मेरे ताता का जो पिताजी वो पोतराज. మా తాత రైస్ మిల్ సొంత రైస్ మిల్ 2 ఉన్నాయి. और हमारे दादाजी का राइस मिल 2 था. 12 మంది పిల్లలు మా తాతకి. 12 बच्चे थे हमारे दादी को. మొట్టమొదట వెస్లీ, ఇప్పుడు రాజమండ్రిలో సేవ చేస్తున్న మా తమ్ముడు వాళ్ళ నాన్న. सबसे पहला जो राजमंड्री में सेवा करता है जॉन वेस्ली पास्टर, उनका తర్వాత पिताजी. తర్వాత మా నాన్న. उसके बाद इनके पिताजी. తర్వాత 2 మగపిల్లలు పుట్టి చచ్చిపోయి ఒక ఆడపిల్ల పుట్టి చనిపోయి యేసన్న 6వ వాడు. ऐसा ना छठवा है, 2 लड़के 1 लड़की मरने के बाद. ఆ తర్వాత 6 మంది, మళ్ళీ 6 మంది, 12 మంది మా తాతకి పిల్లలు. फिर उसके ऐसा ना के बाद फिर 6 जन है जो पूरा 12. మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగయ్యి మా అమ్మకు సువార్త చెప్పాడు. और मेरी माँ को जब वो पागलपन से वो अच्छा होने के మా बाद అమ్మ सुसमाचार పేరు दिया. వెంకటరావునమ్మ. मेरा माँ का नाम वेंकट रामलम. మా అమ్మడు దేవుడు వెంకటేశ్వర స్వామి. हमारा माँ का जो भगवान है वेंकट स्वामी. మా నాన్నకి పెళ్ళి 2 మగపిల్లలు ఇప్పుడు చచ్చిపోయారు. मेरे पिता को शादी होने के बाद 2 बच्चे मर गए. అప్పుడు 1964 యేసన్న మా అమ్మకు సువార్త చెప్పాడు. तभी 1964 में उन्होंने हमको सुसमाचार सुनाया. వదినమ్మ ప్రభు నమ్ముకో, कहा भाभी నన్ను మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగా చేశాడు, मेरे को पागलपन से प्रभु ने अच्छा నీకు किया. కూడా దేవుడు బిడ్డలను బ్రతికిస్తాడని యేసన్న గారు మా అమ్మకు సువార్త చెప్పారు. ऐसा ना मेरी माँ को कहा तुम्हारा कोई बच्चा होगा तो वो जिंदा रहेगा इस बार. అప్పుడు మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. मेरा माँ ने प्रभु पे विश्वास की. యేసన్న గారు అడిగారు, పుట్టిన బిడ్డ బ్రతికితే ఏం చేస్తావు? ऐसा ने पूछा कि पैदा हुआ बच्चा तो होगा तो तू क्या करेगी. నువ్వు ఎలాగ పెళ్లి చేసుకోకుండా దేవుని సేవకు వెళ్ళిపోతున్నావో, పుట్టిన బిడ్డ బ్రతికితే ఆ బిడ్డను ప్రభుకి ఇచ్చేసుకుంటానని మా అమ్మ మాట ఇచ్చింది. मेरी माँ ने एक मन्नत मानी, जैसा तू आज सेवा कर रहा है बिना शादी के वैसे ही वो पैदा हुआ बच्चा मैं तुझे दे दूंगी. అప్పటికి నేను పుట్టలేదు. 1964లో 1964 में मेरा पैदा हुआ ही नहीं था. చచ్చిపోయారు. మా అమ్మకి 2 మగపిల్లలు కంటితో కూడా చూపించకుండా సమాధి చేసేసారు. और बिना आंखों को दिखाया नहीं मेरी माँ को 2 बच्चे पैदा हुए, वो मर गए, समाधि भी किया. ఎప్పుడైతే యేసన్న గారు నువ్వు ఎలాగ ప్రభు సేవకి వెళ్తున్నావో అలాగ ఇచ్చుకుంటానని మా అమ్మ మాట ఇచ్చింది. मेरी माँ ने जैसे मन्नत मांगी, परमेश्वर से कहा जैसा तू सेवा करता है वैसे ही मैं मेरे बच्चों को भी समर्पित करूंगी. 1966 మార్చి 9వ తేదీ నేను పుట్టాను. मार्च 9 तारीख 1966 में मैं पैदा हुआ. అప్పటికి యేసన్న గారు మెడ్రాస్ అడియార్ అనే ప్రాంతానికి సేవకు వెళ్ళిపోయారు. फिर तभी ऐसा ना जो एक सेवकाई के लिए वो बाहर निकले. నేను కూడా చచ్చిపోతానేమో అని చిన్నప్పుడు పుట్టిన 8వ రోజు నన్ను మెడ్రాస్ తీసుకెళ్ళి పేరు పెట్టడానికి తీసుకెళ్ళి मुझे मद्रास लेके गए. मैं जब छोटा था ये शायद मर भी जाएगा क्योंकि घर में ऐसा हो रहा है करके मुझे मद्रास लेके गए. యేసన్న గారు నన్ను ఎత్తుకుని వీడికి ఫ్రెడీ పాల్ అని యేసన్న గారిని సేవకి సెలెక్ట్ చేసిన ఆయన పేరు ఫ్రెడీ పాల్. और ऐसा को जो सेवा को सेलेक्ट किया था फ्रेडी पॉल करके वो नाम उसने मुझे दिया. ఆ పేరు నాకు పెట్టారు. वो नाम मुझे मिला. పక్కన ఎంజి మ్యాచెస్ గారు పెద్ద పాస్ యేసన్న గారు పక్క నుండి, और बाजू में ही एक बड़ा पास्टर था एमजी मैक्सिन. నాలుగు బయట పెట్టుకుంటే నేను ऐसा जबान बाहर लगा నాలుగు మీద ఫటాన్ని కొట్టి जबान पे ऐसा मार के వీడు మోశాంతుడు పో అన్నాడు. మోశాంతుడు అవుతాడు పో ये मूसा के समान ये बनेगा जा करके बोल दी. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి నీకు పెళ్లి చేయి, నేను ప్రభు సేవకి ఇచ్చేసానని చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు చెప్పింది. అటాటి తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తల్లి ఆమె ఇచ్చిన ఆ రుణాన్ని నా జీవితంలో నేను ఎప్పుడు తీర్చుకోను. और मैं उनका मेहरबानी कभी नहीं बोलूंगा क्योंकि वो मेरे कान में हर बात कहती थी कि तुझे शादी नहीं करना है, तुझे सेवा करना है. నేను పుట్టక ముందే నన్ను ప్రభువుకి అంకితం చేసి मेरे पैदा होने से पहले उसने डेडिकेट कर दिया मुझे प्रभु के लिए. చిన్నప్పుడు నాకు చెయ్యి ఇరిగిపోయి ఆలు కూడా దిద్దలని मैं ना पार्टी में लिख नहीं सकता था 2 क्योंकि సార్లు मेरा हाथ टूटा ఇరిగిపోయింది. था. ఆలు దిద్దలేదు నేను. नहीं लिख सकता था मैं, 2 बार मेरा हाथ टूटा है.
ఇప్పటికి తెలుగు చదువుతా రాయలేదు. अभी मैं खाली पढ़ सकता हूँ, लिख नहीं सकता हूँ. 10th క్లాస్ వరకు చదివా. 10वीं तक पढ़ा, 5వ తరగతి వరకు అటెండెన్స్ వేశారు. 5వ తరగతి వరకు. 5वीं तक मैं अटेंडेंस 6వ తరగతి 10th వరకు తనులు తిన్నా. और फिर 6 से लेके 10 तक लात गुस्से 10th का. క్లాస్ లో తెలుగులో 0 మార్కులు వచ్చాయి నాకు. గ్రేట్ నేను. देखो कितना बड़ा ग्रेट है, तेलुगु में शून्य తెలుగులో लेके 0 आया, 0 ఫెయిల్ అయిపోయా. फेल हो गया. ఆ తర్వాత ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశా. उसके बाद में एक छोटा सा ఈ సౌండ్ సిస్టమ్ బిజినెస్. ये साउंड सिस्टम का ही बिजनेस स्टार्ट किया. రాజీవ్ గాంధీకి సౌండ్ సిస్టమ్ పెట్టాను. राजीव गांधी को साउंड सिस्टम इन्होंने लगाया, చెన్నారెడ్డికి సౌండ్ సిస్టమ్ పెట్టాను. चिन्ना रेड्डी को भी साउंड सिस्टम लगाया, బాలసుబ్రహ్మణ్యం, बाला మనో, सुब्रमण्यम, జిక్కి, మనో. అంజద్, సినిమా యాక్టర్ అంజద్ ఖాన్ కూడా నా సౌండ్ సిస్టమ్ మాట్లాడు. अमजद कितना खान को गोलियर भी, है। कितने आदमी थे, అంజద్ ఖాన్ తిరుపతి अमजद खान को కూర్చోండి. भी उन्होंने साउंड सिस्टम, ఆయన కూడా సౌండ్ సిస్టమ్ పెట్టా. లక్షలు లక్షలు సంపాదించా. लाखों कमाए उस समय में. మా అమ్మ అనేది ఒరే నేను సేవకు రా, నేను కనింది कहने लगी तेरे को सेवा డబ్బుద్దురా, के నువ్వు लिए, సేవకి వెళ్ళిపోరా. पैसे के लिए नहीं, सेवा में जा करके मेरे को बोलती. ఒకరోజు నేను సేవకు వచ్చేస్తాం అనుకునేటప్పుడు जब मुझे लगा कि मैं अब सेवा में जाऊं, ఉన్నట్టుండి మా నాన్న చనిపోయాడు. रहते ही मेरा पिताजी गुजर మా गया. అమ్మ ఏడిస్తే నేను చూడలేదు. मैं मेरी माँ पढ़ के की छोड़ ले। स्थिति नहीं देख सकता. మా అమ్మ ఏడిస్తే నేను తట్టుకోలేదు. मेरी माँ रोती तो मैं देख नहीं सकता. మా నాన్న చనిపోతే మా అమ్మ ఏడుస్తా ఉంది. मेरी माँ रो रही है, पिताजी गया. నాకు తమ్ముడు ఇద్దరు చెల్లు. నా పేరు ఫ్రెడీ పాల్, మా తమ్ముడి పేరు రవి పాల్, పెద్ద చెల్లి పేరు గ్లోరీమణి పాల్, చివరి చెల్లి పేరు బియోలా ఎప్సిబా. और फिर ब्योला हेप्सिबा, ग्लोरी, रवि पॉल, ग्लोरी पॉल, ग्लोरी ग्लोरीमणि पॉल, पॉल, और मेरा नाम రవి फ्रेडी పాల్. पॉल, ఇద్దరు చెల్లుళ్ళు ఒక తమ్ముడు. और 2 बहनें 2 भाई. మా చెల్లెళ్ళు కూడా ఏడుస్తున్నారు. मेरी बहनें भी रो रही छोटी. నాకు ఏడుపు రాలా. मुझे रोना नहीं आया, నాకు ఏడుపు రాదు. आता भी नहीं. ఎవరు చచ్చిపోయినా ఏడను నేను. कोई भी मरता है तो नहीं आता रोना. కావాలంటే మీరు ఎవరైనా చచ్చిపోయి ఏడిస్తేప్పుడు అడగండి. अगर टेस्ट करना है तो कोई मर के देखो मैं रोता हूँ या नहीं. చచ్చిపోయిన వాళ్ళ కోసం ఎంత ఏడిస్తే ఎవరు లేస్తారా? अब मरे हुए लोगों के लिए कितना रोएगा तो कोई उठ के आता है. మా నాన్న చచ్చిపోయిన నేను ఏడవలేదు. मेरा पिताजी गया, मैं नहीं रोया, కానీ నాకు బాధ. लेकिन एक दुख మా అమ్మ था. ఏడుస్తుంటే చూడలేకపోతే. मेरी माँ रो रही थी, उसको देख नहीं మా सका. చెల్లెళ్ళు ఏడుస్తుంటే मेरी ఇప్పుడు కూడా మా बहनें रो చెల్లెళ్ళు रही है. ఏడుస్తుంటే తట్టుకోలేదు. मन एक तरफ में मैं मंचला उठा. మా చెల్లెళ్ళు నేను ఎప్పుడు కొట్టలేదు కూడా. नहीं मेरी बहनों को చిన్నప్పటి कभी నుంచి కూడా మా చెల్లెళ్ళు నేను ఎప్పుడు కొట్టలేదు. कभी मैं ऐसा भी नहीं मारा. వాళ్ళు ఏడుస్తున్నారు. वो रो रहे. నా బాధ ఏంటంటే मेरा तकलीफ क्या था, సేవకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఇంట్లో పోషించే సంపాదించింది నేనే కదా. सेवा में जाना है, मेरा पिताजी गया, अब कमाने वाला मैं ही ना. ఏది ఏమైనా మా నాన్న చనిపోయిన తర్వాత ఇద్దరు చెల్లెళ్ళకి తమ్ముడికి ముగ్గురికి పెళ్లి చేసి कुछ भी क्यों ना हो, బైబిల్ తీసుకుని ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి 31 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరానికి నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి 31 साल से हुआ मैं घर छोड़कर इस बाइबल को लेकर बाहर आया. उन दोनों बहनों का और भाई का शादी भी करके निकल गया. 31 సంవత్సరం అవుతుంది ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి. 31 साल हुए घर छोड़कर. కొంతమంది చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది. कुछ लोगों को देखता हूँ तो मेरे उसमें मेरी माँ नजर आती है, కొంతమంది చూస్తుంటే మా చెల్లెళ్ళలాగా ఉన్నారు. कुछ लोग को मेरी बहनें नजर आती हैं. కొంతమంది పరిగెత్తుకుని వచ్చి అన్నయ్య అంటే ఇద్దరు చెల్లెళ్ళు వదిలిపెట్టి వచ్చా. 1000 మంది చెల్లెళ్ళు దేవుడు నాకు आमीन, ఇచ్చాడు. आमीन. 2 बहनों को छोड़कर आया, लेकिन हजारों ఒక్క लाखों తల్లిని को दिया. వదిలిపెట్టి నేను వచ్చాను. एक माँ को छोड़कर आया हूं मैं, నాకు 1000 మంది తల్లులు ఇచ్చారు. हजारों माँ मुझे दिया उन्होंने. దేవుడు నన్ను పిలిచిన పిలుపు, प्रभु ने बुलाया हुआ उस बुलाहट के लिए. నాకున్న దర్శనం, मेरा जो दर्शन, చదువు లేని నా గుండెల్లో దేవుడు పెట్టిన వాక్యం, पढ़ा लिखा ज्यादा नहीं है, लेकिन वचन जो मन में रखा मेरा, నా కడ శ్వాస వరకు ఎవ్వరు దాన్ని నా గుండెల్లో నుంచి తీసివేయలేరు. उसको कोई मेरे हृदय में से తీసివేయలేరు. निकाल ही नहीं सकता है. आखिरी श्वास तक. నేరుగా మా మా ఇద్దరు చెల్లెళ్ళకి తమ్ముడికి పెళ్లి చేసి గోరంట్లకు అన్న దగ్గరికి శారదాకాలకి వచ్చాను. मैं दोनों बहनों का शादी करके भाइयों का शादी बना के गोरंटला में गया. ఎరా ఎందుకు వచ్చావు అన్నాడు. ऐसा ना पूछा, ए क्यों आया, సేవకు వచ్చాను. सेवा के लिए आया. చాలా లేట్ చేసి ఇప్పటికి बोला अभी तक तो बहुत लेट हो गया तेरा. రా ప్రార్థన చేసి आ प्रार्थना करता हूँ. ఉపవాసం ఉండని వెళ్ళిపోయాడు. उपवास रहे करके बोल के चला गया. 3 రోజులు రాలా. 3 दिन नहीं आया. అక్కోళ్ళేమో ఏసన్న 3 రోజులు రాడు అన్నం తినమంటున్నారు. ये अक्का जो थी उन लोग ने कहा तो खाना खा ले, ये साना 3 दिन नहीं నేనేమో आएगा. ఏసన్న గారు ఉపవాసం ఉండమన్నాడు అన్న. मैं कह रहा हूँ कि ये साना ने कहा 3 రోజులు उपवास ఉపవాసం में ఉన్నా. 4వ రోజు వచ్చాడు. रहे. चौथे दिन आया, तीसरे दिन के बाद. 4వ రోజు వస్తే 4వ రోజు ఏ రా అన్నాడు. चौथे दिन के बाद आकर बोला, ए ప్రార్థన చేసుకున్నావా అన్నాడు. प्रार्थना किया, ఉపవాసం ఉన్నావా అన్నాడు. उपवास था. రా हाँ, మోకరించి ప్రార్థన చేసి నువ్వు క్రిసేట్ డైరెక్టర్, ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ముందు మీటింగ్ అరేంజ్ నేను వెనకొస్తాను అన్నాడు. आमीन, आमीन. और कहा बैठ के प्रार्थना किया, बोला कि जहां भी मैं प्रचार करने जाऊं तो उसके पहले स्टेज को सजाना तेरा काम है. అప్పుడు స్టార్ట్ చేసిన నా జీవితంలో ఏసన్నతో 14 లక్షల కిలోమీటర్లు తిరిగాను.
तभी मैंने शुरुआत की, मेरा सफर 14 लाख किलोमीटर उसके साथ चला। ఇదే బాంబే పట్టణానికి టెంపో ట్రాక్స్ వ్యాన్ తలకాయ ఇట్లా ఆడించుకునే దానికి ఉండదు ఆ బండిలో. वो टेम्पो ट्रैक्स के अंदर में ना मुंडी हिला नहीं सकता है। అక్కడ బయలుదేరితే ఇక్కడ దాకా వ్యాన్లో ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చొని నిద్ర అన్నం తింటే నిద్ర వస్తుందని నేను వెస్లీ ముందు కూర్చొని నిద్రపోకుండా అన్నతో 14 లక్షల కిలోమీటర్లు తిరిగాను. 14 लाख किलोमीटर, ये चाहे मुंबई हो चाहे और हो, खाना खाएगा तो नींद आएगा बोल के उस ड्राइवर के बगल में हम दोनों भाई लोग कभी सोते ही नहीं थे। వాళ్ళ పిల్లల్ని చూశాడో చూడలేదు తెలియదు కానీ మమ్మల్ని మా పిల్లల కంటే ఎక్కువగా డానియల్ పాస్టర్ గారు చూశారు. वो बच्चे उनका वो देखा या नहीं देखा नहीं पता नहीं, लेकिन जब हम छोटे थे तो हमारा डैनियल पास्टर हम लोगों को ఆ बहुत రోజుల్లో देखा। మాకు మంచి హోటల్ మంచి తీసుకెళ్లి భోజనం పెట్టించాడు. हम लोगों को अच्छे होटलों में ले నా जाते, జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. अच्छा खाना खिलाते थे। हमारा जो నాకు డబ్బులు ఇచ్చేవాడు కొనుక్కోమనేవాడు అనేవాడు. कभी कभी पैसा देते थे, बोलते ये चीज तुम खरीद लो। ఇక్కడికి వచ్చి అలా కష్టపడ్డాం. ఇక్కడే కాదు, कर्नाटक में, మధ్యప్రదేశ్, मध्य प्रदेश, అన్ని ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నాను. ఈ రోజు నేను సంఘం కర్నూలులో ఉన్నాను. आज सब जगह घूम रहा हूँ, लेकिन आज मेरा जो सेंटर है कर्नूल में है। ఓ పెద్ద చర్చి, 115 వెడల్పు, 200 పొడుగు పెద్ద చర్చి. 2 ఆరాధనలు, ఒక్కొక్క ఆరాధనకి 5,000 మంది వస్తారు. 2 ఆరాధనలు. एक एक आराधना में 5,000 लोग आते हैं। 115 फुट चौड़ा, 200 సంవత్సరానికి फुट 1000 लंबा, మందికి బాప్తిస్తాలు ఇస్తా. और साल में 1000 लोगों को बपतिस्मा 1,00,000 देता हूं। కిలోమీటర్ల బండ్లో తిరుగుతా. और लाख किलोमीटर में गाड़ियों में घूमता పోయిన हूं। వారం 5,000 కిలోమీటర్లు తిరిగి ఇక్కడికి వచ్చిన ఈరోజు. गए हफ्ते में 5,000 किलोमीटर घूम कर मैं तुम्हारे पास आया हूँ। ఇప్పుడు మళ్ళీ రేపు ఉదయం బయలుదేరాడు. अब कल सुबह फिर जाना है मुझे। దేశమంతా తిరుగుతున్నాను. घूम रहा हूँ दुनिया पूरा। దేవుడు నన్ను పిలిచిన పిలుపు, ఆ దర్శనం, దేవుని వాక్యం నా గుండెల్లో ఎన్నటన్నిటికి అది చెదిరిపోదు. అది గుండెల్లో రాసి పెట్టుకొని ఉన్నాను. మా అమ్మ నన్ను ప్రభుకి ఇచ్చిన ఆ పిలుపు కడ శ్వాస వరకు కాపాడుకుంటా. आखिरी श्वास तक जो मेरी माँ ने मेरे लिए रखी थी, वो बुलाहट, वो दर्शन, वो वचन मैं मेरे दिल में रखकर मैं हमेशा लास्ट मेरे जान जाने तक मैं रहूंगा। చేతి మీద గడ్డ వచ్చింది. हाथ में कैंसर का फोड़ा आया था, 3 ఆపరేషన్లు అయినాయి. 3 ऑपरेशन हुआ। డాక్టర్ చేయి తీసేయాలన్నాడు. डॉक्टर ने कहा हाथ निकालना पड़ेगा। నేను మ్యూజిక్లు వాయిస్తా. मैं म्यूजिक बजाता हूँ। నేను రాసిన పాటలు మీకు అందరికీ తెలుసు. अब मैं जो लिखा हुआ गाना आप सब जानते हैं। నేను రాసిన పాటలు యేసన్న 2 పాటలు పాడాడు. मैं गाना जो गाया ऐसा ना 2 गाना गाया। ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. అది యేసన్న గారు పాడాడు, నేను రాసి. मैं लिखा हुआ गाना, उस गाने को ऐसा ने गाया। నీ కృప నాకు చాలును, నీ కృపలనిదే నే బ్రతుకలేను. ఆ పాట కూడా నేను वो రాసేసాను. गाने को भी पास्टर ने लिखा था, ऐसा ने गाया। అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. వెస్లీ నా తమ్ముడు ఆ और పాట फिर పాడాడు. वेस्ली ने जो मेरा भाई है वो ये మన गाना गाया। మినిస్ట్రీలో ఉన్న అందరూ నేను రాసిన పాటలు పాడాడు. मेरे मिनिस्ट्री में मैं लिखा हुआ गाना हर गाते हैं। నేనెవరో మీకు తెలియకపోయిన పాటలు అన్నీ మీరు వింటా ఉంటారు. దేనికి పనికిరా, నా సంగీతం రాదు, ఏం రాదు. నేను రాసిన పాటలు ప్రపంచమంతా వింటున్నారు ఇప్పుడు. लेकिन मैं कहता कि मुझे पढ़ा लिखा तो नहीं है, लेकिन मैं गीत लिखा हूँ, दुनिया पूरा देश पूरा वो गीत गाती है। నేను ఇక్కడికి వచ్చి యేసన్న గారి దగ్గర పాటలు రికార్డింగ్ చేసి ఈరోజు ప్రపంచమంతా యేసన్న గారి పాటలు వింటున్నారంటే నేను అన్నగారిని మెడ్రాస్కి తీసుకెళ్ళి మ్యూజిక్ చేసి క్యాసెట్లు మీ అందరికీ అందించాను. और मैं आज अगर अन्ना को लेकर मद्रास में जाकर ये जो गीत लिखते हैं उसको संगीत देना, गीत को लिखना, लिरिक्स करना, कंपोज करना, ये सब कुछ करता हूं मैं उनके ఈ साथ। రోజు కూడా కష్టపడు. కరోనా టైంలో ఎవరు బ్యాప్టిస్ట్ వెళ్ళలేదు, ఏ పాస్టర్ కూడా. कोई पास्टर చచ్చిపోతాను భయంతో. और उसके डर से कोरोना के समय में, కరోనా టైంలో 700 మందికి బాప్తిసాలు ఇచ్చాను నేను. कोरोना के समय मैंने 700 700 लोगों మంది को బాప్తిసాలు बपतिस्मा ఇచ్చాను. दिया। దొరికినోడికి దొరికినట్టు ఇచ్చిన. जो जैसा मिला वैसा उसको बपतिस्मा दिया। ఏటీపీ అని ఒకటి పెట్టా. ATP करके एक रखा था। ఎనీ టైం బ్యాప్టిస్ట్ అనమాట, ఎక్కడైనా సరే. ATP यानी कि एनी टाइम बपतिस्मा। ఎక్కడైనా సరే. ఇప్పటికి ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి ఇప్పటికి 450 మందికి బాప్తిసాలు ఇచ్చేసి ఈ సంవత్సరం. ये साल शुरू हुआ कि मैं 400 लोगों को बपतिस्मा दे दिया हूँ। పోతూ పోతూ బండి 3 పల్టీలు కొట్టి చెయ్యిరిగిపోయింది. ఇప్పుడు రాడ్ ఉంది చేతిలో. अभी हाथ में एक सलिया डाला है, जाते जाते ఐరన్ రాడ్ ఉంది లోపల. इसमें एक लोखंड अंदर डाला हुआ है, जो 3 पलटी मारी गाड़ी मेरा। 3 పల్టీలు కొట్టేస్తే నేరుగా పోయి లోపల పడుకొని రాడ్ వేయించుకొని మరుసటి మీటింగ్లో పోయి దుప్పటి కప్పుకొని పోయి 2 గంటల సేపు వాకింగ్ చెప్పొచ్చు. 2 घंटा वचन दिया, उस 3 पलटी मारा, इसमें रॉड डाला है। दूसरे दिन फिर वापस जाके वचन दिया। ఇరిగింది చెయ్యి, నోరేం చేసింది? टूटा हुआ हाथ है तो मुंह ने क्या किया?
ఇరిగింది చేయి కదా, నోరేం చేసింది? हाथ तो टूटा है, मुंह ఆ नहीं రోజు ना। మళ్ళా వెనక్కి తిరిగి రాదు. నేను పోయి వాక్యం చెప్పేసి వచ్చాను. और उस दिन- దుప్పట కప్పుకొని 2 గంటలు. देखो चद्दर ऊपर डालकर मैंने जाकर फिर वचन भी दिया 2 घंटा। ఈ రోజు కూడా సేవ కష్టపడాల, ఇష్టంగా సంతోషంగా చేస్తున్నా. आज तो कष्ट नहीं है लेकिन खुशी के साथ इच्छानुसार करता हूँ। నేను మీకు చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, मैं हाथ जोड़कर यही कहूँ, శిరస్సు ఉంచి చెప్తున్నాను, सर झुका के कहूंगा, చదువు లేని నన్నే ఇన్ని దేశాలు చెప్తుంటే पढ़ा लिखा नहीं ही मैं ही మీరు ఇంత इतना दुनिया జ్ఞానం घुमा కలిగిన रहा है। వాళ్ళు, మీకు ఇచ్చిన పిలుపు, మీ దర్శనము, ఏర్పాటు విలువైనది, నాకంటే విలువైన సాధనాలుగా దేవుడు మిమ్మల్ని చేసుకుంటాడు. మీరు మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోబాక. आप अपने जीवन को व्यर्थ ना करें, मुझसे भी ज्यादा परमेश्वर आपको यूज करेगा, चाहे वो बुलाहट में हो, दर्शन में हो, प्रभु के वचन में हो। హల్లెలూయా. हालेलुया। ఒక పల్లవి, ఒక చరణం పాడి నేను ఈ మైక్ని నేను ఎలీషాకి ఇచ్చా. ఎలీషా కదా, ఎలీషాకి ఇచ్చేస్తాను. ఒక పల్లవి, ఒక చరణం పాడి. एक पल्लवी एक चरण। నా మనవాళ్ళు 2 ఉన్నారు ఇక్కడ, గిటార్ ఒకడు, కీబోర్డ్ ఒకడు, 2 మనవాళ్ళు. వీళ్ళు ये दोनों మనవాళ్ళు అవుతారు. पोते लगते हैं इनके। ఏ రా గిటార్ తీసుకో. गिटार ఈ కీబోర్డ్లో 120 టెంపో పెట్టు, సి మైనర్ పట్టుకో, నా దాగు చోటు నీ లేకపోతే డి మైనర్ పెట్టుకో. ఏడు ఈ కీబోర్డ్ పేరు కూడా ఉన్నాడు, దాంట్లో రిధం అన్న పెట్టడానికి. జాన్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఏడు ఎటు జాన్ అన్న తమ్ముడు ఏడు ఎటు రా దీంట్లో రిధం పెట్టి తమ్ముడు రామ్మా, ఎటామ్మా సి మైనర్ పట్టుకో, ఎటా త్వరగా. నేను ఒక్కో సంవత్సరం ఒక పాట పాడుతుంటాను. मैं एक साल में एक गीत को लिखता हूँ। రేపు మలయాళం, मलयालम, బెంగాలీ, बंगाली, తెలుగు, కన్నడ, తమిళ్, तेलुगु, कन्नड़, तमिल। హోసన్న మినిస్ట్రీ కర్నూలు అని కొట్టండి, మీరు ఆ ఛానల్లో నేను పాడిన పాటల ప్రసంగాలన్నీ మీరు వింటారు. होसन्ना मिनिस्ट्री कर्नूल करके डालो, उसमें मिलेगा उस चैनल में। ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు చాలా విలువైన వాళ్ళు. आप बहुत कीमती हो, మీ పిలుపు చాలా విలువైనది. आपका बुलाहट बहुत మీరు कीमती చాలా है, ఘనమైన వాళ్ళు. आप गौरववान हो। పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి నువ్వు చాలా విలువైన దాని అని बाजू చెప్పండి. वाले को हाथ पकड़कर बोलो कि Brother, आप सामर्थी हो, నువ్వు చాలా విలువైన వాడు. आप बहुत कीमती हो। నీ ట్రాన్స్లేషన్ వెరీ నైస్. ఒకసారి ఎట్టాను బా, ఏం చెప్పావా, సూపర్. హల్లెలూయా. హల్లెలూయా. 120 టెంపో డీమన్ తగ్గి బాగండి పెట్టు, నిజం బెటరా. నా దాగుచో నీవే యేసయ్యా, నా దాగుచో నీవే యేసయ్యా, నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి, నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి, నా హృదయములో నది వలె సమాధానమే, నాలు దిశల నెమ్మదినే కలుగజేసితివే, నా దాగుచో నీవే యేసయ్యా, నా దాగుచో నీవే యేసయ్యా. చప్పట్లు హుషారుగా. ఆమేన్, ఆమేన్. ఆపత్కాలములో పర్ణశాలలు నన్ను నీవు దాచితివి, ఆపత్కాలములో పర్ణశాలలు నన్ను నీవు దాచితివి, నా సహాయకుడు నీవని నే నాట్యమాడి కీర్తింతును, నా సహాయకుడు నీవని నే నాట్యమాడి కీర్తింతును, నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నివసింతును, నా
జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నివసింతును. నా హృదయములో నది వలె సమాధానమే అబే నలు దిశలారెమ్మదినే కలుగ చేసివే. నా తాకుచో నీవే యేసయ్యా. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను కనపరచినావే. ఆ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను కనపరచినావే. అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. నా ప్రాణ ఆత్మ శరీరము అగ్గించుచున్నాను నీకే. నా ప్రాణ ఆత్మ శరీరము అర్పించుచున్నాను నీకే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతు. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతు. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. పరిగెత్తదానే పరిగెత్తదా పిలుపుకు తగిన బహుమతికై. అలసిపోను నేనన్నాడు యేసు వైపునే చూస్తున్నా. పరిగెత్తదానే పరిగెత్తదా పిలుపుకు తగిన బహుమతికై. అలసిపోను నేనన్నాడు యేసు వైపునే చూస్తున్నా. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు. యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు. పారపారని కిరీటముకే వాంఛతో పరుగెత్తేదా. పారపారని కిరీటముకే వాంఛతో పరుగెత్తేదా. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. ఉత్సాహగానము చేసెదము గణపరచదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా
హల్లెలూయా యెహోవా షాలోమ్. జయమే జయమే సాతాను కోటను లయమే, జయమే జయమే సాతాను కోటను లయమే, జయమే విజయమే జయమే విజయమే. నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో నాకు తోడైన నా యేసయ్యా, నిన్ను ఆనుకొని జీవించేదా. నేనేలా భయపడుతూ నా వెంట నీవుండగా, నేనెన్నడు చెడియను నా ప్రియుడా నీవుండగా. నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గము నాకు తోడైన నా యేసయ్యా, నిన్ను ఆనుకొని జీవించేదా. చప్పట్లు కొడితే కాదు, మీ పిలుపుని, तुम्हारी बुलाहट को, మీ దర్శనాన్ని, तुम्हारा दर्शन, మీ గుండెల వాక్యాన్ని तुम्हारे वचन గుండెల నిండా నింపుకోండి. अपने हृदय पूरा भर ले. ఫిలిస్తీయుడైన సాతానికి మీకు దొరకకండి. फिलिस्ती शैतान को దేవుడు कभी ना మిమ్మల్ని मिले. ఆశీర్వదించి దీవించి ప్రభు రాకడ వరకు మిమ్మల్ని కాచి కాపాడి నడిపించును గాక. प्रभु के आगमन तक परमेश्वर तुम्हें संभाले